జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతిలో సోమవారం ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలంటే ప్రధాన ప్రతిపక్షం ఉండాల్సిందేనన్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు. గవర్నర్ ప్రసంగాన్ని బాయ్కాట్ చేస్తూ సమావేశాల నుండి బయటకు వచ్చేసిన జగన్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు. ప్రతిపక్ష హోదా అనేది ముఖ్యమంత్రి స్పీకర్ ఇస్తే తీసుకునేది కాదు, వివరించిన ఏపీ డిప్యూటీ స్పీకర్. రాష్ట్రంలో రెండవ అతిపెద్ద పార్టీ జనసేనాని, మా పార్టీకి వచ్చిన సీట్లు కూడా వైసీపీకి రాలేదని ఎద్దేవా చేసిన పవన్ కళ్యాణ్. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో పలు విభాగాలను తనిఖీ చేసిన కాకినాడ జిల్లా కలెక్టర్. డిజిటల్ పేమెంట్ విషయంలో ఉన్న సాంకేతికత సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశించిన షణ్ముగం సగిలి. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. ఎన్నికల్లో ప్రజలు తమ ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ ఇచ్చారని, ప్రజల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైందన్నారు. గత 5 ఏళ్లలో రాష్ట్రం అనేక ఇబ్బందులకు గురైందన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఎంతో నష్టపోయిందన్నారు. సూపర్ 6 పథకాల ద్వారా ప్రజలకు మేలు చేకూర్చామని గవర్నర్ చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామని, అన్నా క్యాంటీన్లు తెచ్చి పేదల ఆకలి తీరుస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామన్నారు. This is the last point. Honorable Governor, ఏపీలో ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలి అంటే ప్రధాన ప్రతిపక్షం ఉండాల్సిందేనని వైఎస్ఆర్సీపీ పట్టుబడుతోంది. ఈ క్రమంలో ఇవాళ ఇటు గవర్నర్ నుంచి అటు స్పీకర్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో గవర్నర్ ప్రసంగాన్ని వైఎస్ఆర్సీపీ బాయ్కాట్ చేసింది. సోమవారం ఉదయం ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ప్రసంగం మొదలైన కాసేపటికే వైఎస్ఆర్సీపీ సభ్యులు ఆందోళన దిగారు. ప్రజా సమస్యల వినిపించేందుకే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, రెడ్ బుక్ రాజ్యాంగం నుంచి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేశారు. అయినా స్పందన లేకపోవడంతో వైఎస్ఆర్సీపీ నిరసనకు దిగింది. ఈ క్రమంలో వైఎస్ జగన్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా బయటకు వచ్చేశారు. అనంతరం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించి పలు అంశాలపై వైఎస్ జగన్ చర్చించారు.
వైసీపీని ప్రతిపక్షంగా గుర్తించాలి అంటూ ఏపీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగ సమయంలో వైసీపీ సభ్యులు నినాదాలు చేసిన సంగతి తెలిసింది. దాదాపు 11 నిమిషాల పాటు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు వైసీపీ సభ్యులు. ఆ తర్వాత సభ నుంచి వాకౌట్ చేశారు. వైసీపీ డిమాండ్పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష హోదా అనేది ముఖ్యమంత్రి స్పీకర్ ఇస్తే తీసుకునేది కాదని, ఆ హోదాను ప్రజలిస్తారన్నారు పవన్ కళ్యాణ్. వైసీపీకి ప్రజలు కేవలం 11 సీట్లను మాత్రమే ఇచ్చారని, రాష్ట్రంలో రెండవ అతిపెద్ద పార్టీ జనసేనని, జనసేనకు వచ్చినన్ని సీట్లు కూడా వైసీపీకి రాలేదని ఎద్దేవా చేశారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదు అని చెప్పారు. జనసేన కంటే 1 సీటు ఎక్కువ వచ్చి ఉన్నా ప్రతిపక్ష హోదా ఇచ్చేవాళ్లమని తెలియజేశారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే సభను అడ్డుకుంటామంటే కుదరదన్నారు పవన్. సభకు వచ్చిన వెంటనే ఆందోళన చేయడం వైసీపీ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ఈ 5 ఏళ్లలో మీకు ప్రతిపక్ష హోదా రాదు, ఫిక్స్ అయిపోండి అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వడానికి నిబంధనలు ఉన్నాయని అన్నారు. నమస్కారాలు. రోజు గవర్నర్ గారి ప్రసంగంలో, బడ్జెట్ సంబంధించిన ప్రసంగంలో గవర్నర్ గారు ప్రసంగిస్తున్నప్పుడు గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు, వారి సభ్యులు చాలా హుందాగా గవర్నర్ గారు ప్రభుత్వం తరపున ఆయన సందేశాన్ని తీసుకెళ్తున్నప్పుడు వారు చేసింది ఏమాత్రం సబబుగా లేదు. గవర్నర్ గారు గత 4 రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోయినా కానీ, కంటిన్యూస్గా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నప్పటికీ కూడా ఆయన ప్రత్యేకించి వచ్చి ఆయన ఈ రోజుని చాలా ఘనంగా, చాలా బలంగా ఈ మెసేజ్ని ఇచ్చినందుకు ముందుగా గవర్నర్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. గవర్నర్ గారి ప్రసంగంలో వైసీపీ అగ్రనాయకత్వం కానీ, సీనియర్ నాయకులు కానీ, వారి ఎమ్మెల్సీ సభ్యులు కానీ గవర్నర్ గారి ప్రసంగం పత్రులు చించేయడం కానీ, లేదంటే వారు ప్రత్యేకించి డిమాండ్ మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేది చాలా బలంగా మాట్లాడుతూ వచ్చారు. ఇది అడిగితే వచ్చేది కాదు, అది ప్రజలు ఇస్తేనే వస్తుంది. బేసిక్గా ఒకటి హైయెస్ట్ మెజారిటీ ఎవరికి ఉంది వాళ్ళు ప్రభుత్వం ఫామ్ చేస్తారు. వాళ్ళకంటే నెక్స్ట్ స్టేజ్ ఎవరికి ఉంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు. అంతేగాని గతంలో మేము ప్రభుత్వాన్ని పరిపాలించాం కాబట్టి మా ప్రతిపక్ష హోదా ఎవరికి ఇవ్వరు. కనీసం జనసేన కంటే కూడా 1 సీట్ ఎక్కువ ఇచ్చినా కానీ వాళ్ళకి ప్రతిపక్ష హోదా దక్కేది. ఈ రోజున ప్రభుత్వంలో సెకండ్ లార్జెస్ట్ పార్టీ జనసేన. దాన్ని ప్రజల దృష్టికి తీసుకొద్దాం. వైసీపీ నాయకులు వాళ్ళు చేస్తుంది ఏంటంటే మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప మేము అసెంబ్లీలో అడుగు పెట్టాం, లేదంటే ప్రసంగాల్లో అడ్డుకుంటాం అని. ఇది సరైన మెసేజ్ బయటికి వెళ్దాం. ఇది సరైన విధానం కూడా కాదు. ఇది ప్రజలందరికీ తెలియజేయాలనుకున్నాం. ఇది ప్రతిపక్ష హోదా ఏ పరిస్థితిలో వస్తుందంటే, మీకు రూలింగ్ పార్టీ కంటే కూడా అత్యధికంగా ఇంకొక సీట్లు వాళ్ళకంటే మీరు వస్తే, దాని తర్వాత స్థానం మీకు వస్తే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా వాళ్ళకే ఉంటుంది. 21 సీట్లు ఉన్న జనసేన, 11 సీట్లు ఉన్న వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది? మేము వస్తే తప్ప మేము అసెంబ్లీకి రాము, ఇలా గవర్నర్ ప్రసంగాలను అడ్డుకుంటాం అనేది ఇది సరైనది కాదు. ఇది ప్రజలందరికీ కూడా తెలియచేస్తున్నాం ఈ సందర్భంలో. అందుకని ఇది భవిష్యత్తులో కూడా మేము కోరుకునేది వైసీపీ నాయకుల్ని, మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చారు, దాన్ని గౌరవించి మీరు అసెంబ్లీకి రండి. మీ స్థాయికి తగ్గట్టుగా మీకు మీకు ఎన్ని ప్రశ్నలు అడగాలో దాన్ని తగ్గట్టుగా ఇస్తారు మీకు. ఇవన్నీ దాటి మన స్పీకర్ గారు కూడా చాలా గౌరవంగా 11 సీట్లు వచ్చినప్పటికీ కూడా చాలా గౌరవంతో ఇంతకాలం వాళ్ళకి ఇస్తూ వచ్చారు. ప్రశ్నోత్తరాల సమయంలో కూడా ఆయనకి ఇచ్చారు. గతంలో కూడా ఇవన్నీ ఆయన రావడానికి కూడా ఆయన ఎలా రావాలి, ఏం చేయాలి, దానికి కూడా చాలా ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా గతంలో కూడా చేశారు. ఫస్ట్ మనకి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా
వీటిని దృష్టిలో పెట్టుకొని వైసీపీ కొంచెం హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. వైసీపీ నాయకులకు కూడా మీకు బాధ్యత ఉంది. గవర్నర్ గారి ప్రసంగాన్ని మీరు ఆ విధంగా మీరు ప్రశాంతంగా విని దాన్ని వచ్చే ఇంకా జరుగుతున్న సమావేశాల్లో మీరు దాని మీద లోటుపాట్లు మీరు చెప్తే బాగుంటుంది తప్ప ఇలా కూర్చోబెట్టి అరుపులు కేకలు ఇది సమంజసంగా లేదు. అంటే అర్ధాంతరంగా ప్రతిదానికి అసెంబ్లీలోకి రాగానే గొడవ పెట్టుకోవాలి, దేన్నైనా విభేదించాలనేది ఇది ఒక చాలా ఒక లో లెవెల్ ఆలోచన విధానం, లో లెవెల్ స్ట్రాటజీ. అది ప్లీజ్ మీరు అప్గ్రేడ్ అవ్వండి, మీరు అప్లిఫ్ట్ చేసుకోండి, మీరు కూర్చోబెట్టి డెమోక్రటిక్ ప్రాసెస్కి గౌరవం ఇవ్వండి. మనస్ఫూర్తిగా వైసీపీ నాయకులకి ఇది నా విన్నపం, నా విజ్ఞాపన. దిస్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే. అండ్ నిజంగా కావాలి అంటే మీరు ఈ 5 సంవత్సరాల్లో మీరు ప్రతిపక్ష హోదా మీకు రాదు. అది మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపోండి. 11 సీట్లతోటి మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వబడదు, రాదు. ఎందుకంటే ఇట్ ఈస్ చంద్రబాబు గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు డిసైడ్ చేసేది కాదు, జనసేన డిసైడ్ చేసేది కాదు, దానికి రూల్స్ ఉన్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో టెంపుల్, సిఆర్ఓ విభాగం, అన్నదాన విభాగం, ప్రసాదం తయారీ విభాగం, శానిటేషన్, డిజిటల్ కౌంటర్స్ ఇలా పలు విభాగాలను తనిఖీ చేశారు కాకినాడ జిల్లా కలెక్టర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కన్నా ఇంకా భక్తుల నుంచి మంచి స్పందన లభించాలని ఆయన అధికారులకు తెలిపారు. నేను దేవాలయానికి వచ్చిన భక్తుల్ని కొంతమంది భక్తులను అడిగినప్పుడు వార్డులో 2-3 గతంలో కన్నా ఇప్పుడు అన్ని చోట్ల వాటర్ దొరుకుతుందని, అలాగే డార్మెంటరీ నందు మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదని తెలిపారు. కానీ చాలా మంది బాగుందనే విధంగా చెప్పారే కానీ దానికంటే ఇంకా బెటర్ ఫలితాలను మనం రాబట్టాలని, భక్తులకు అన్ని సౌకర్యాలు అందచేయాలని, అలాగే డిజిటల్ పేమెంట్ విషయంలో నెట్ గురించి మాట్లాడుతూ దానికి తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా కలెక్టర్, ఆలయ కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు, ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, పిఆర్ఓ, ఏఈఓలు, ఇంజనీరింగ్ విభాగ అధికారులు, పర్యవేక్షణ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. You have 2 different networks. ఒక నెట్వర్క్ సిస్టమ్ వాడుతూ ఉంటే రెండో నెట్వర్క్ మీరు వైఫై ఇవ్వచ్చు కదా. ఆ ఒక్క లొకేషన్ చెప్తున్నా. ఎవరు ఇక్కడ నిద్రపోతున్నారు ఇక్కడ కూర్చొని కొట్టడం అంతా లేకుండా దాని మీద ఎక్కించచ్చు కదా. గుడ్. అన్నదానం తర్వాత బుకింగ్ సెంటర్, గుడిలో క్యూ మేనేజ్మెంట్, టాయిలెట్స్, డార్మెంటరీస్ ఈవో గారు తర్వాత మన మెంబర్స్ అందరూ కలిసి చూడడం జరిగింది. కొన్ని చోట్ల ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్పెషల్లీ కొన్ని చోట్ల శానిటేషన్ కానీ, తర్వాత కొన్ని చోట్ల క్యాష్ పేమెంట్స్ ఇంకా జరుగుతున్నాయి. సో అలాంటి చోట్ల ఆన్లైన్ పేమెంట్స్ చేయించుకోవడం, ఇలాంటి కొన్ని ఇంప్రూవ్మెంట్స్ సజెస్ట్ చేయడం జరిగింది. విత్ ఎవ్రీ మంత్ ఒకసారి ఇలాంటి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని అలాంగ్ విత్ రెవెన్యూ అండ్ ఎంపీడీఓస్తో కూడా ఏదైనా గుడికి సంబంధించి అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా లేకపోతే ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఒకటి సాల్వ్ చేసుకుంటూ రావాలనేది ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోవడం జరిగింది. సో ఇవాళ ఒక 8-9 ఐటమ్స్ ఐడెంటిఫై చేసుకొని నెక్స్ట్ 1 మంత్కి వచ్చేటప్పటికి అది క్లోజ్ చేసుకొని సో భక్తులకి ఇంకొక బెటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే ప్రయత్నం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మీకున్న ఇంటర్నెట్ కనెక్టివిటీ కాదు, మరి అక్కడ వైఫై పెట్టుకోవచ్చు కదా. అక్కడ వైఫై పెడితే అయిపోయింది కదా. అరే సిఆర్ఓ వరకే పెట్టుకోవా. ఎంత ఖర్చు అవుతుంది నీకు? 500 రూపాయలు 600 రూపాయల ప్యాకేజ్. అన్ని చోట్ల కాదు సార్. ద ఇష్యూ ఈజ్ అబౌట్ బుకింగ్స్ కదా. అక్కడ అది ఒక్కటే కదా. ఇప్పుడు మిగతా చోట ప్రసాదం ఉంది, ఒక చోట కాబట్టి ఇంకో చోట దొరుకుతుంది. వీటన్నిటికీ ఆప్షన్స్ ఉన్నాయా? ఇప్పుడు
ప్రసాదం ఒక చోట కాకపోతే ఇంకో చోట దొరుకుతుంది, ఒక చోట క్యూ ఉంటే ఇంకో చోటుకి వెళ్తాం. బట్ సిఆర్ఓ ఒక్కటే కదా ఒక చోటుకే వెళ్ళాలి. అండ్ ప్రసాదానికి ఎంత పే చేయాలా? 20 రూపాయలు కదా, 20 రూపాయలు క్యాష్ ఇవ్వడం పట్టుకొస్తాడు. 4,000 అంటే పట్టుకురాలేకపోవచ్చు, 2,000, 3,000, 4,000 అంతే. అదే కదా ఇష్యూ. మై సజెషన్ ఇస్, మీకు ఇంటర్నెట్ బానే ఉందా? బానే ఉంది కదా, మరి దానికి వైఫై పెట్టుకుంటే సరిపోతుంది కదా. ఫ్రీ వైఫై ఏమంటున్నారు? ఏం ఇంటర్నల్ ఇష్యూ? ఏ ప్రపంచంలో ఉన్నావు? అలా పేమెంట్ చేసిన తర్వాత డిపాజిట్ రిఫండ్ ఇవ్వడానికి కంటిన్యూస్ గా ఉన్న మన సాఫ్ట్వేర్. ఏం సాఫ్ట్వేర్? ఏం మనం రాకెట్లు కడుతున్నావా? మీరు ఆలోచించండి, మీ చేతిలో ఒక ₹1,00,000 క్యాష్ పెట్టుకోలేరా? ఇంత పెద్ద ₹1,00,000 క్యాష్ మేనేజ్ చేయలేరా? ₹1,00,000 క్యాష్ పెట్టుకొని మీరు అన్ని పేమెంట్స్ ₹1,000 తీసుకొని రిటర్న్ ఇచ్చేటప్పుడు 500 క్యాష్ ఇవ్వలేడా వెనక్కి మీరు? నాకు ఐ డోంట్ సీ ఎనీ ఇష్యూ హియర్. ఫ్రీ వైఫై ఇక్కడ పెట్టడంలో నష్టం ఏమైనా ఉందా? మీరు ఫ్రీ వైఫై మీరు ఐ టాక్ టు జియోలో, వాడు యాక్చువల్ సిఎస్ఆర్ లో చేస్తాడు, నేను పంపిస్తాను, నేను మాట్లాడతాను. ఒకసారి జియో తల్లి జియో తల్లి చెప్తాను, జియో అండ్ ఎయిర్టెల్, దట్స్ ద ఆప్షన్. ఫ్రీ వైఫై పెడితే ఇంకా ఇష్యూ ఉండదు కదా మీకు. వాడికి ఆన్లైన్ కనెక్ట్ చేసుకుంటాడు, అక్కడ పే చేసుకుంటాడు. విల్ డూ దట్. నేను ఒకసారి వాళ్ళతో అంటే నేను తిరుమల వెళ్తాం, నేను అటువైపు నుంచి కానీ తిరుమల దగ్గర. సో లాట్ ఆఫ్ ప్లేస్ లో అలాంటి క్వాలిటీ కనపడింది నాకు యాక్చువల్లీ. సో కీప్ అప్ ద గుడ్ వర్క్, బట్ దెర్ ఆర్ ఫ్యూ ప్లేసెస్ వేర్ వీ షుడ్ బి ఇంప్రూవ్డ్. am I right? ప్రతిసారి మనకి ఇంప్రూవ్ అవ్వాల్సిన అవకాశం ఉంది, అవసరం కూడా ఉంది కదా. సో నేను వాస్తవం చెప్తున్నా, ఈరోజు చాలా మంది అడిగాను, నేను మాట్లాడాను. 1 year లో ఇంప్రూవ్మెంట్ కనపడింది అంటే ఎవడు కాంక్రీట్ గా కనపడింది ఇవి ఉన్నాయని చెప్పలేదు నాకు. చెప్పారా? విన్నా లేదా? బానే ఉంది అంటారు కానీ 1 year లో ఏం ఇంప్రూవ్మెంట్ అనేది మనం విజిబుల్ గా చూపించగలగాలి. am I right? విజిబుల్ గా చూపించడం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆవిడ బాగా చెప్పింది, ముందు పడుకోని లేచి వెళ్ళిపోమనే వాళ్ళు డార్మెటరీస్ లో ప్లేస్ లేక ఇప్పుడు పడుకొని ఇస్తున్నారు, ఎంతసేపు అయినా ఇబ్బంది పెట్టట్లేదు అన్నారు. అది విజిబుల్ గా ఇంప్రూవ్మెంట్. ఇంకొకళ్ళు వాటర్ ఎక్కడంటే అక్కడ దొరుకుతూ ఉంది, ఇప్పుడు ముందు దొరికేది కాదు అంటున్నారు అనమాట. అది ఇద్దరు మాత్రమే చెప్పాను, ఒక 10 మందితో మాట్లాడుంటాయి ఇవాళ. ఇంకెవ్వరు నేను ప్రతిసారి వస్తున్నాము, లాస్ట్ టైంకి ఈ టైంకి ఇది చాలా బాగుంది అని మనకి చెప్పగలిగితే అప్పుడు కదా సాటిస్ఫాక్షన్. అదే కొంచెం గుడి ఇంకొకడు ముందుకేసామన్నట్టు. ర్యాండమ్ గా గుడి బాగానే ఉంది, దర్శనం అయిపోయింది కాబట్టి అందరికి బాగానే అనిపిస్తుండొచ్చు. సో అలా చెప్పారేమో అనిపించింది నాకు ఇవాళ. బట్ ఐ అప్రిషియేట్ అగైన్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ ఫర్ డూయింగ్ గుడ్ జాబ్, మంచి పేరు. కానీ సమ్హౌ మనకి ఫీడ్బ్యాక్ వచ్చేప్పుడు నెగిటివ్ గా వస్తుంది. చూసారా రిపోర్ట్? ఇది బాధ అనిపించలేదా? న్యూస్ పేపర్ లో, మెయిన్ న్యూస్ పేపర్ లో మంది లాస్ట్ అంటే మీకు బాధ అనిపించలేదా? నాకు సిఎస్విసి వెళ్ళడం నాకు చాలా బాధ అనిపించింది. నేను యాక్చువల్లీ చాలా బాగా అనుకునేవాడిని, ఎందుకంటే ఆల్ సడన్ క్వాలిటీ ఆఫ్ ప్రసాదం ఇంప్రూవ్ అయింది, కొంత రోడ్ ఫెసిలిటీ లాస్ట్ 2 years లో అది ఇంప్రూవ్ అయింది, పార్కింగ్ కొత్త ఏరియా స్టార్ట్ చేశారు. నేను అంటే రెగ్యులర్ గా మనం మాట్లాడమే, నేను ఈవోతో రెగ్యులర్ టచ్ లో ఉండేవాడిని యాక్చువల్లీ. బట్ అలాంటిది కొన్ని పారామీటర్స్ లో ఏవి మౌలిక వసతులు, త్రాగునీరు, వాష్రూమ్లు, వెయిటింగ్ ఏరియా, రవాణా సౌకర్యాలు, చెప్పులు పెట్టే స్థలంపై మీ అభిప్రాయం అంటే మనం దాంట్లో 7th కాను 6th ప్లేస్ మనకన్నా బ్యాడ్ అంటే దుర్గా టెంపుల్ విజయవాడ. మరి ఐ డోంట్ నో మరి ఎలా ఇచ్చారో సర్వే, నాకు తెలియదు కానీ బట్ సర్వే ఇస్ సర్వే. దర్శనం మీరు భావించిన సమయంలో జరిగిందా? ఇది నాకు అర్థం కాలేదు. మనం స్లాట్లు ఇవ్వనప్పుడు భావించే సమయం ఏముంటది? మనం స్లాట్లు ఇవ్వము కదా. నేను ఈ టైంకి రమ్మని చెప్పి టికెట్ ఇవ్వడం కానీ అది కదా. ఫస్ట్ నాకు అన్నిటికీ ఏమనిపిస్తుంది, ప్రసాదం. మనం యాక్చువల్లీ మనం తిరుమల తర్వాత మనం అంత పాపులర్ 8 టెంపుల్. ఇప్పుడు నేను చిత్తూరులో నేను పనిచేశాను, శ్రీకాళహస్తి టెంపుల్ నాకు తెలుసు, అక్కడ ఉన్నాను కదా. వరసిద్ధి వినాయకుడు శ్రీకాళహస్తి, ఏలూరు శ్రీ వెంకటేశ్వర టెంపుల్ అంటే ఎక్కడ? ఇది ద్వారకా టెంపుల్. ఓకే. దెన్ దుర్గమ్మ టెంపుల్ నాకు ఐడియా ఉంది. ఇది సింహాచలం కదా, నాకు అంత తెలియదు. శ్రీశైలం నాకు ఐడియా ఉంది. సో వీటన్నిటితో పోలిస్తే మన ప్రశ్న చాలా బాగుంటుంది యాక్చువల్లీ, అంతే కదా. నేను మిగతా వాళ్ళతో పోలిస్తే మరి మనకి ఎందుకు 5th ర్యాంక్ నాకు అర్థం కాలేదు. సో సర్వే అంటే బ్లైండ్ గా మనం తీసుకోకూడదు కానీ, బట్ ఈరోజు చూసిన దాని ప్రకారం కొంత ఇంప్రూవ్మెంట్ స్కోప్ ఉంది. ఎస్పెషల్లీ శానిటేషన్ కొన్ని చోట్ల, వాష్రూమ్స్, డార్మెటరీస్ పక్కన వాష్రూమ్, మిగతా వాటితో అంత స్టాండర్డ్ అనిపించలేదు నాకు. ఎస్పెషల్లీ నీళ్ళు బయటకు వచ్చేసేయడం అంటే బేసిక్ ఇంజనీరింగ్ కదా. మనం వాల్ అటువైపు పెట్టినప్పుడు ఇక్కడ ఒక గడి గడప కడతాం కదా. సో అలాంటి చిన్నవి మనం మిస్ అయ్యామనిపించింది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, ఒక 1 month గట్టిగా ఫోకస్ చేస్తే మనకి మన డిపార్ట్మెంట్ లోనే పెద్ద డబ్బులు ఖర్చు అయ్యే కూడా కాదు నేను చెప్తాను. ఇట్స్ అ సింపుల్ థింగ్. సో దయచేసి ఐ రిక్వెస్ట్ ఈఓ గారు ఆల్సో ప్లీజ్ రివ్యూ ఇట్.
నెక్స్ట్ మంత్ వచ్చినప్పటికి వీ షుడ్ సీ విజిబుల్ ఇంప్రూవ్మెంట్. ఓకే, సో నేనే ఈరోజు గురంతా తిరిగాను కదా, నాకు కనపడితే అట్లీస్ట్ నాతో పాటు 10 మందికి నాతో పాటు తిరుగుతున్నారు కదా, వాళ్ళకు కూడా తెలుసు. కెన్ యూ డూ దిస్? చెప్పండి. తెలుగుదేశం ప్రభుత్వం 9 నెలల పాలనలో ఏ ఒక్కరికి రక్షణ లేకుండా పోయిందని, ప్రజా ప్రతినిధుల రక్షణ, పట్టణ వ్యాపారుల శ్రేయస్సు, శాంతి భద్రతల దృష్ట్యా తన మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నారని కౌన్సిల్ సభ్యురాలిగా కొనసాగుతూ తెలుగుదేశం ప్రభుత్వం అవినీతి అరాచకాలపై పోరాటం చేస్తారని మున్సిపల్ చైర్మన్ ఏలూరు సుధాబాలు తెలిపారు. కాకినాడ జిల్లా తుని మున్సిపల్ పాలకవర్గ పదవులపై కొనసాగుతున్న హైడ్రామా మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామాతో కొత్త మలుపు తీసుకుంది. మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ ఆర్ వెంకటరావుకు చైర్మన్ పదవికి తాను రాజీనామా చేస్తున్నారని కౌన్సిల్ సభ్యులతో కలిసి రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బీసీ మహిళలని చూడకుండా తనపై తెలుగుదేశం పాలకులు తప్పుడు కేసులు, తప్పుడు ప్రచారం చేస్తూ వేధింపులకు గురిచేశారని కన్నీళ్లు పెట్టుకున్నారు. 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో జనంలో రామకృష్ణుడు ఇటువంటి దుశ్చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. దళిత, బీసీ, ఎస్టీ మహిళా కౌన్సిల్ సభ్యులను వేధిస్తూ ఇటు పోలీసులతో ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. అన్నింటికీ కాలం సరైన సమాధానం చెప్తుందని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా నాయకత్వంలో ప్రజల పక్షాన నిలబడుతూ పోరాటం చేస్తామని తెలియజేశారు. మా కౌన్సిల్ సభ్యులు అప్పుడు అందరూ కూడా కలిసి 10 గంటలకల్లా మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాం. ఆ రోజు గేట్లు వేసేసి 11 గంటల వరకు రాకూడదని మమ్మల్ని ఆడవారని కూడా చూడకుండా కౌన్సిల్ సభ్యులు అందరినీ కూడా ఎండలో నిల్చోబెట్టారు 1 అవర్. పోలీసు వారి సహకారంతో, వాళ్ళ పనిసైగల్లో, వారి సలహాలతో మొత్తం టీడీపీ రౌడీ మోక అంతా కూడా గేట్ దగ్గరికి వచ్చి మా ముందు మమ్మల్ని వెనక్కి తోసి గేట్ దగ్గర వాళ్ళు బైఠాయించడం జరిగింది. మేడం గారు ఏంటి విషయం? అదేంటి ఇదండి, మీ చైర్మన్ ఇది చైర్పర్సన్ రెసిగ్నేషన్. కౌన్సిల్ గా కొనసాగుతుంది. చెప్పండి మేడం. ఇది చైర్పర్సన్ రెసిగ్నేషన్ కమిషనర్ గారికి ఇస్తున్నాను. కౌన్సిలర్ గా అయితే నేను కొనసాగుతాను. ప్రజల గురించి నేను కౌన్సిల్ హాల్లో పోరాడతాను. వచ్చి ఎన్నికల్లో పాల్గొంటారు మేడం గారు? ఖచ్చితంగా. ఖచ్చితంగా. ఓకే. నేను ఇప్పుడు వైస్ చైర్మన్ అన్నది ఎలాగ అయిపోతుంది. నెక్స్ట్ చైర్మన్ మీద ఎలాగా వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి కుర్చీ. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఎజెండాలో సంబంధించిన విషయాలన్నీ వాళ్ళకి అవ్వట్లేదు. వాళ్ళు అవినీతి చేయాలి, వాళ్ళు దౌర్జన్యాలు చేయాలి. అవి చేయాలంటే వాళ్ళకి ఆ కుర్చీ కంపల్సరీ కావాలి. మేము ఎలాగా రిజెక్ట్ చేస్తాం. నా కౌన్సిల్ సభ్యులు ఇబ్బంది పడకూడదు. వాళ్ళని విపరీతంగా మానసికంగా, వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళని కూడా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి బెదిరించి, పిల్లల్ని బెదిరించి, స్కూల్కి వెళ్తున్న పిల్లల్ని బెదిరించి, ఏంటమ్మా ఇది? అసలు ఈ పరిస్థితి నా తుని చరిత్రలో, ఎందుకంటే నా పుట్టినిల్లు మెట్టినిల్లు కూడా ఇదే. నేను వేరే ఊరి నుంచి అత్తింటికి రాలేదు. ఇదే నా పుట్టినిల్లు, ఇదే నా మెట్టినిల్లు. ఆడవాళ్ళు, ఇంతమంది ఆడవాళ్ళు ఇబ్బంది పడుతుంటే వాళ్ళ ఇబ్బంది నేను చూడలేక నిరసనగా, అలాగే మార్కెట్ లో జరుగుతున్న పరిణామాలు, వ్యాపారస్తులు ఇబ్బంది పడడం ఇష్టం లేక, అదే కాకుండా మరీ ముఖ్యంగా తుని పట్టణం ప్రశాంతంగా ఉండాలని వాళ్ళకి నేను ఈ రోజు చైర్పర్సన్ గా కూడా రిజైన్ చేస్తాను. మీ ముందే కూడా లైవ్ లోనే నేను సైన్ కూడా చేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. ఏదైతే గత నెల రోజుల నుంచి
మన తుని పట్టణంలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా అందరికీ తెలుసు. ఒకసారి నేను క్లుప్తంగా చెప్తాను. ఫిబ్రవరి 3వ తారీఖున నోటిఫికేషన్ వచ్చింది వైస్ చైర్మన్ ఎలక్షన్ కోసం. ఆ రోజు 1 అవర్ ముందుగా ఉండాలని కమిషనర్ మాకు ఇంటిమేట్ చేయడం జరిగింది. మా కౌన్సిల్ సభ్యులు అప్పుడు అందరూ కూడా కలిసి 10 గంటలకల్లా మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాం. ఆ రోజు గేట్లు వేసేసి 11 గంటల వరకు రాకూడదని మమ్మల్ని ఆడవారని కూడా చూడకుండా కౌన్సిల్ సభ్యులు అందరినీ కూడా ఎండలో నించోబెట్టారు 1 అవర్. పోలీసు వారి సహకారంతో, వాళ్ళు కనుసైగల్లో, వారి సలహాలతో మొత్తం టీడీపీ రౌడీ మోక అంతా కూడా గేట్ దగ్గరికి వచ్చి మా ముందు మమ్మల్ని వెనక్కి తోసి గేట్ దగ్గర వాళ్ళు బైఠాయించడం జరిగింది. 11 దాటిన తర్వాత లోపల పంపిస్తే మాకన్నా ముందు టీడీపీ రౌడీ మోక అంతా కూటమి సభ్యులందరూ కూడా రౌడీ షీటర్లు అయితేనే ఏదైతేనే ఆడవారందరినీ కూడా తీసుకొని ఏదైతే ఎలక్షన్ జరుగుతుందో కౌన్సిల్ హాల్లోకి వెళ్ళి అక్కడ కూర్చొని నినాదాలు చేస్తూ మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది. కనీసం మాకు ప్లేసులు కూడా ఇవ్వలేదు. ఆ రోజు 1 అవర్ వాళ్ళ నినాదాలు చేయడము, పోలీస్ వాళ్ళు ఎలా చెప్తే అలా చేయడం అదంతా జరిగింది. ఆ రోజు పోస్ట్ పోండ్ అయ్యి నెక్స్ట్ డేకి వాయిదా వేయడం జరిగింది. ఏదైతే ఎలక్షన్ జరపాలో ఆర్ఓ గాని కమిషనర్ గాని లేకుండా ఓన్లీ అక్కడ పోలీస్ వారు టీడీపీ రౌడీ మొక్కే ఉన్నారు. అలాగే నెక్స్ట్ డే మళ్ళీ ఫిబ్రవరి 4వ తారీఖున వాయిదా పడింది. మేము ఒక పావు గంట ముందుగా 11 o'clock వెళ్ళాము. అప్పుడు మాకన్నా ముందుగా టీడీపీ రౌడీ మొక్క అంతా గేట్ దగ్గర బైఠాయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. తర్వాత 11 దాటిన తర్వాత పోలీస్ వారు ముందు వాళ్ళని పంపించడం జరిగింది. కౌన్సిల్ హాల్లోకి సుమారు 200 మంది పైన కౌన్సిల్ హాల్లో ఉండడం, మా ఆడవాళ్ళందరూ కూడా మా కౌన్సిల్ సభ్యులు వాళ్ళకి భయపడి మేము వాళ్ళు వస్తే ఓటింగ్కి వెళ్తామని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళైతే పోలీస్ వాళ్ళు సహకరించి వాళ్ళతో పాటు కూర్చొని వాళ్ళని బయటికి తీసుకురాలేదు. మేము బయటే కూర్చొని కౌన్సిల్ హాల్ బయట కూర్చొని ఆ రోజు అంతా అక్కడ వాళ్ళు వస్తే వెళ్తామన్నాము, వాళ్ళు రాలేదు, మమ్మల్ని పంపించలేదు, వాళ్ళు ఎలక్షన్ జరగనివ్వలేదు. ఆ రోజు కూడా వాయిదా పడడం జరిగింది. ఆ తర్వాత 2 వారాల తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది. ఈ లోపు మాకు రక్షణ కల్పించాలని మేము కోర్టుకి వెళ్ళి అప్పీల్ చేసాం. అప్పీల్ చేసిన తర్వాత కోర్టుతో పాటు కోర్టు ఆర్డర్ ఇచ్చిందండి. ఇది కోర్టు ఆర్డర్, అది కాపీ. ఎలక్షన్ ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళకి కౌన్సిల్ సభ్యులకు రక్షణ కల్పిస్తూ ఓటింగ్ జరిపించాలని ఎస్పీకి, కలెక్టర్కి, ఇక్కడ లోకల్ పోలీస్కి ఆర్డర్స్ ఇచ్చింది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాకలో ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామి వార్షిక కళ్యాణోత్సవాలు మార్చి 9 నుండి ప్రారంభం అవబోతున్న సందర్భంగా 10వ తేదీన వెంకన్న కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించారని, దీనిలో భాగంగా స్వామివారి సన్నిధిలో పెండ్లి రాట కార్యక్రమాన్ని సోమవారం ఉదయం వేద పండితులు, ఆలయ ప్రధానార్చకులు, గొట్టుముక్కల ప్రసాదాచార్యుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. అనంతరం స్వామివారి కళ్యాణ మహోత్సవ గోడపత్రిక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, భక్తులు, నాయకులు పాల్గొన్నారు.
జై శ్రీమన్నారాయణ. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక అగ్రహారంలో గరుడాద్రి పర్వతంపై స్వయం వ్యక్తంగా వేయించేసి ఉన్న శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామి వారి వార్షిక తిరు కళ్యాణ మహోత్సవంలో పాల్గొన శుద్ధ దశమి అనగా 9/3/2025 తేదీ ఆదివారం రాత్రి అంకురార్పణతో ప్రారంభమై తేదీ 14/3/2025 పౌర్ణమి శుక్రవారం రాత్రితో ముగిస్తాయి. తేదీ 15/3/2025 నుండి తేదీ 17/3/2025 వరకు 3 రోజుల పాటు రాత్రి శ్రీ పుష్ప యాగోత్సవాలు పౌలింపు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు సోమవారం ఉదయం ముహూర్తాన్ని అనుసరించి పూర్వాషాఢ నక్షత్రయుక్త మీనలగ్నంలో స్వామివారి ఆలయంలో పూర్వ సాంప్రదాయాన్ని అనుసరించి పెండ్లిరాట పందిరిరాట అనేటువంటి ఉత్సవాన్ని భక్తజన సమూహం మధ్యలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. స్వామివారి ఉత్సవాల్లో భాగంగా 9వ తేదీ సాయంత్రం అంకురార్పణ అనంతరం అశ్వవాహనంపై స్వామివారి తిరువీధి సేవ జరుగుతుంది. 10వ తేదీ స్వామివారం ఉదయం భేరీ పూజ ఆలయంలోనూ గ్రామంలో ఉన్నటువంటి అష్టదిక్పాలకుల ఆవాహన ధ్వజారోహణ కార్యక్రమాలు పెద్ద పల్లకి వాహనంపై స్వామివారి తిరువీధి సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. సాయంత్రం గరుడ వాహనంపై స్వామివారు ఉభయ దేవేరులు శేషతల్ప వాహనం పైన ఉండగా ఎదురెదురుగా గ్రామ తిరువీధి సేవ నిర్వహించి శ్రీమాన్ ఉపమాక సింహాద్రాచార్యుల వారి ఇంటి వద్ద డాక్టర్ గొట్టమొక్కల గాయత్రీదేవి వారిచే కన్యావరణ సంవాదం అనేటువంటి కార్యక్రమాన్ని పెండ్లి మాటలు అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అనంతరం రథోత్సవము తదుపరి స్వామివారి యొక్క వార్షిక తిరు కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే 11వ తేదీ రాత్రి అంశవాహనంపై స్వామివారి తిరువీధి సేవ, 13వ తేదీ రాత్రి సదస్యం పండిత సభ అనంతరం పుణ్యకోటి వాహనంపై తిరువీధి సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే 13వ తేదీ స్వామివారి యొక్క రాజాదిరాజ వాహనంపై స్వామివారిని అధిష్టమి చేసి తోటోత్సవ కార్యక్రమం నిర్వహించి గ్రామ తిరువీధి సేవ నిర్వహించడం జరుగుతుంది. అలాగే 14వ తేదీ ఉదయం మహాపూర్ణాహతి కార్యక్రమము గ్రామంలో అష్టదిక్పాలకులకు బలి విసర్జన నిర్వహించి మధ్యాహ్నం 2:30 గంటలకు రాజయ్యపేట సముద్ర తీరం వద్ద ఉన్నటువంటి స్వామివారి యొక్క అత్తవారింటికి తీసుకుని వెళ్లే కార్యక్రమంలో భాగంగా రాజాదిరాజ వాహనంలో స్వామివారి యొక్క వాహన సేవ నిర్వహించడం జరుగుతుంది. తిరిగి అక్కడ కార్యక్రమం తిరుమంజన కార్యక్రమములు, నూతన వస్త్ర అలంకరణలు, విశేష ఆరాధనలు, విశేష ప్రసాద నివేదనలు, తీర్థగోష్ఠి భక్తులందరికీ ప్రసాద వినియోగం నిర్వహించిన తర్వాత రాత్రి 9 గంటలకు స్వామివారి ఆలయంలో స్వామివారికి డోలా ఉత్సవము అద్దపు సేవ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అనంతరము స్వామివారికి పౌర్ణమి సందర్భంగా మళ్ళీ ఒకసారి రథోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. తదుపరి తిరుమంగయాల వారికి చోర మండపం వద్ద స్వామివారి యొక్క చోర సంవాదం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించి ఆ తర్వాత స్వామివారిని ఆలయంలోకి వేయించేసి ఉభయ దేవేరులు ఆలయం లోపల ఉండగా స్వామివారిని ఆస్థాన మండపంలో అడ్డగించినప్పుడు స్వామికి లక్ష్మీ సంవాదమైనటువంటి కార్యక్రమాన్ని విన్నపం చేయడం జరుగుతుంది. అనంతరం నిత్య సేవాకాలంలో తర్వాత నిత్య ప్రసాద్ విశేష ప్రసాద్ నివేదనలు పూర్తి చేసి స్వామివారి యొక్క ఉత్సవాలని పరిసమాప్తి చేయడం జరుగుతుంది. అలాగే 15వ తేదీ సాయంత్రం ధ్వజ అవరోహణ, దీనిలో భాగంగా ఆలయ ప్రాకారంలో ఉన్నటువంటి అష్టదిక్పాలకులకి సాయంకాల బలి విసర్జనలు పూర్తి చేసి ధ్వజ అవరోహణ అనే కార్యక్రమము, అనంతరం ద్వాదశ తిరువారాధన అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. తదుపరి స్వామివారి యొక్క విశేష ప్రసాద నివేదనలు చేసి స్వామివారికి శ్రీ పుష్పయాగోత్సవం అనేటువంటి విశేషమైనటువంటి కార్యక్రమం మొదటి రోజు పూర్తి చేయడం జరుగుతుంది. 16వ తేదీ 17వ తేదీ కూడా స్వామివారి ఆలయంలో శ్రీ పుష్పయాగోత్సవాలు వరుసగా 3 రోజులు నిర్వహించడం జరుగుతుంది. సుమారు 28వ తేదీ వరకు స్వామివారి యొక్క జాతర ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి భక్తుల యొక్క సౌకర్యార్థం స్వామివారి ఆలయంలో నిర్వహించబడే ఉత్సవాలన్నీ సాంప్రదాయబద్ధంగా శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో తెంగలాయి సాంప్రదాయంలో స్వామివారి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది.
కావున భక్త మహాశైలందరూ విచ్చేసి స్వామివారి యొక్క విశేషమైన ఉత్సవాల్ని చూసి ఆనందించి స్వామి యొక్క పరిపూర్ణమైన కరుణా కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు కుమార్తె వివాహం విజయవాడ లబ్బిపేటలో గల ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్ నందు అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు, ముఖ్యులు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కోణిదెల పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పిఠాపురం నియోజకవర్గం కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి పరుగులు పెడుతోంది అని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ తెలియజేశారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కు మద్దతుగా పిఠాపురం పట్టణంలో పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. వార్డు సచివాలయంలోకి వెళ్లి పేరాబత్తుల రాజశేఖర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని సచివాలయ ఉద్యోగులను మర్రెడ్డి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఈ నెల 27వ తారీఖున జరగబోతున్న ఉభయ గోదావరి జిల్లా ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ సందర్భంగా సచివాలయ ఉద్యోగస్తులందరినీ కూడా వారి ఓటుని యొక్క అభ్యర్థించడానికి ఇక్కడ రావడం జరిగింది. మనందరికీ తెలుసు, 8 నెలల క్రితం ఈ రాష్ట్రంలో అప్పటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని కూలదోసి ప్రజల యొక్క ఆకాంక్షతోటి భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేనంత విధంగా కూడా అత్యధిక మెజారిటీతోటి ఈ ప్రభుత్వాన్ని గెలిపించారు. అత్యంత అనుభవశీలైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మన శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో ఈ 8 నెలల కాలంలో కూడా ప్రజలకు ఆకాంక్ష అనుగుణంగానే కూడా పనిచేయడం జరుగుతుంది. కాకపోతే గత 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసం నుంచి కోలుకొని ప్రభుత్వాన్ని ఒక గాడిని పెట్టడానికి కొంత సమయం పట్టింది. ఈవేళ ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. ఇంకా కంప్లీట్ చేయవలసిన హామీలు కూడా ఉన్నాయి. అదేవిధంగా కూడా డిఎస్సి సంబంధించి ఒక డిఎస్సి అయితే వెలువరించారు. కోర్టు తీర్పుల కారణంగా కొంత లేట్ అయింది. మళ్ళీ మన విద్యాశాఖ మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది, ఎలక్షన్ ఈ నోటిఫికేషన్ అయిపోయిన వెంటనే కూడా మెగా డిఎస్సి కూడా విడుదల చేయబోతున్నారు. అదేవిధంగా ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినప్పుడు విధంగా రాబోయే 5 సంవత్సరాల్లో కూడా 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసం ఈ ప్రభుత్వం ముందు అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే అనేక సంస్థలను ఆహ్వానించడం జరిగింది. ఇటీవల దావోస్లో కూడా ముఖ్యమంత్రి గారు పర్యటించారు. అనేక పరిశ్రమలు ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. అవన్నీ కూడా పైప్ లైన్లో ఉన్నాయి. త్వరలోనే ఇవన్నీ కార్యరూపం దాల్చి ఏమైతే మేము ప్రామిస్ చేశామో అవన్నీ కూడా పూర్తవుతాయని చెప్తున్నాం. అదేవిధంగా పిఠాపురాన్ని మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో శరవేగంగా కూడా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 20 కోట్లతో రోడ్లని ఇవాళ కార్యక్రమం చేపట్టాం. బీటీ రోడ్లని ప్రమాదమే 12 కోట్లతో చేపట్టాం.
వివిధ ఆర్ఎన్బి రోడ్లకి 8 కోట్లతోటి వాటిని రిపేర్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించారు, జనవరి తర్వాత ఏమైనా గుంతలుంటే మాకు ఫోన్ చేయండి అని. ఈవేళ ప్రజానికం అంతా కూడా చాలా చాలా సంతృప్తిగా ఉన్నారు. రోడ్డు మీద తిరిగే ప్రతి వ్యక్తి కూడా ఈ ప్రభుత్వం పట్ల చాలా సానుకూలంగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జరుగుతున్న ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని, ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి ఎన్డీఏ తరఫున అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించమని ఎమ్మెల్సీ పట్టభద్ర ఓటర్లందరికీ, మహాశైలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. విధి నిర్వహణలో విశ్రాంతి లేకుండా రేయింబవళ్లు పనిచేస్తున్న పోలీస్ సిబ్బందికి నేత్ర సమస్య లేకుండా ఉండేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి చెప్పారు. పోలీస్ కుటుంబాలకు ముఖ్యంగా విధి నిర్వహణలో టెక్నికల్ విభాగంలో పనిచేసేటటువంటి పోలీస్ సిబ్బంది మరియు అధికారులకు నేత్ర సమస్య లేకుండా ఉండేందుకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సోమవారం ఎస్పీ కార్యాలయ ఆవరణంలో పుష్పగిరి కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా ఈ శిబిరాన్ని ఎస్పీ చేతుల మీదుగా ప్రారంభించారు. పుష్పగిరి కంటి ఆసుపత్రి మేనేజర్ ఉద్దండ రమాదేవి మీడియాతో మాట్లాడుతూ సామాజిక సేవలో గడిచిన 2 దశాబ్దాలుగా పుష్పగిరి కంటి ఆసుపత్రి నిమగ్నమై పనిచేస్తుందన్నారు. ముఖ్యంగా క్యాటరెక్ట్ ఆపరేషన్స్ అయితేనేమి కంటి స్క్రీనింగ్ టెస్టులు ఉచితంగా నిర్వహించి అవసరమైన వారికి ఆపరేషన్ కూడా ఉచితంగానే చేస్తున్నామన్నారు. పుట్టిన బిడ్డ దగ్గర నుంచి పెద్దల వరకు కంటి సమస్య ఎవరికి ఏర్పడినప్పటికీ నేత్ర సమస్య లేకుండా చేయడం తమ లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. కంటి రోగులకు సత్వరమే కోరుకునే విధంగా అనేక నూతన టెక్నాలజీలో కూడినటువంటి అధునాతన వైద్యం ఇక్కడ ఏర్పాటు చేశామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేష్ రెడ్డి సూచన మేరకు ఎస్పీ ఆఫీసులో ఉన్న సిబ్బందికి ముందుగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఇంతవరకు సుమారు 145 మందికి స్క్రీనింగ్ టెస్ట్ చేస్తున్నారని, ఇందులో అవసరమైన వారికి ఆపరేషన్ చేస్తామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో అంధత్వ నివారణకు కృషి చేస్తున్నటువంటి సంస్థల్లో మారుమూల ప్రాంతాల్లోనూ గిరిజన గ్రామాల్లోనూ పెద్ద ఎత్తున వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి తమ వంతు అంధత్వ నివారణ లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. నమస్తే సార్, నా పేరు రమాదేవి. నేను పుష్పగిరి కంటి హాస్పిటల్ విజయనగరం నుంచి మాట్లాడుతున్నాను. సో పుష్పగిరి కంటి హాస్పిటల్ వచ్చేసరికి మనం వివిధ రకాలైన కంటి సమస్యలతో బాధపడుతున్న వారి ప్రతి ఒక్కరికి కూడా మనం తనిఖీలు చేసి బీపీ, షుగర్ కన్ఫర్మ్ చేసిన తర్వాత కంటి పరీక్షను కూడా మనం చేయడం జరుగుతుంది. ఈ కంటి పరీక్షకి ఏంటంటే జిల్లా అంధత్వ నివారణ సంస్థ ద్వారా మనం ఆ సపోర్ట్ ద్వారా మనం చేయడం జరుగుతుంది సార్. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా మనం చేయడం జరుగుతుంది. ఈ విజయనగరం కంటి హాస్పిటల్లో ఎవరైనా మారుమూల గ్రామంలో వెళ్ళిన వాళ్ళకి కూడా మనం చేయడం జరుగుతుంది. ఈరోజు మన ప్రస్తుతం ఏంటంటే ఎస్పీ గారి ఆఫీస్లో మనం చేయడం జరుగుతుంది. ఎవరికైనా లైక్ ఏంటంటే కంటి సమస్యలు ఉంటే అప్పటికి క్లాసెస్ ఎవరికైనా ఉంటే మన క్లాస్ ఇన్స్పెక్షన్ రాస్తున్నాము. ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే మనం మెడిసిన్ రాస్తున్నాము. కేటరాక్ట్ సమస్య ఉన్నా, రెటీనా సమస్య ఉన్నా, గ్లూకోమా సమస్య ఉన్నా, మన క్లాసిక్ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నా సరే పుష్పగిరి కంటి హాస్పిటల్ అనేది మనం రిఫర్ చేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని మనకి ముఖ్య అతిథిగా ఈరోజు ఎస్పీ గారు ముందుగా మనం చేయడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కాస్ట్లీ ఎక్విప్మెంట్ ఉన్నప్పటికీ ఉచితంగా ఫలం పెట్టారు. ఓకే మేడం. ఈ పుష్పగిరి హాస్పిటల్ వచ్చేసరికి సుమారుగా 17 సంవత్సరాలుగానే మనం హాస్పిటల్ని అనేది రన్ చేస్తున్నాము. దీనికి ఏంటంటే మనకి ముఖ్యంగా టీబీసీఎస్ డిస్ట్రిక్ట్ బ్లైండ్నెస్ కోఆపరేటివ్ సొసైటీ వారి సంస్థ ద్వారా కూడా మనం సహకారం చేసుకుంటున్నాము. మరొక విషయం ఏంటంటే మారుమూల గిరిజన ప్రాంతాలకు కూడా మనం వెళ్ళడం జరుగుతుంది. ఆ యొక్క లోకల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో లైక్ ఎన్జిఓస్ ఉన్నా, స్టేక్ హోల్డర్స్ ఉన్నా, ఎవరినైనా మనం తీసుకొని వచ్చి అక్కడ మొబైల్ క్యాంప్ అనేది మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ రోజు మొబైల్ క్యాంప్లో వచ్చి స్క్రీనింగ్ చేసిన దాదాపుగా లైక్ ఏంటంటే 200 నుంచి 300 ఓపీ వరకు వచ్చినాయి. అందులో సుమారుగా 90 నుంచి 100 పేషెంట్ల వరకు మనం సర్వీ పడిన వాళ్ళని మనం ఉచితంగానే లైక్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కూడా పుష్పగిరి ఇస్తుంది. ఆ ద్వారా ఏంటంటే ఉండడానికి అకామిడేషన్, ఫుడ్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది.
అది కూడా ఫ్రీ ఆఫ్ సర్జరీ అనేది మనం చేయడం జరుగుతుంది సార్. అండ్ ఈహెచ్ఎస్ కూడా ఉన్నారు మన దగ్గర. లైక్ ఎనీ హెల్త్ కార్డ్స్ కూడా విజిబుల్గా ఉంటుంది. ఆధార్ కార్డ్ అండ్ ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే సరిపోతుంది. ఈహెచ్ఎస్ ఎంప్లాయ్ కార్డు ఉన్నా కూడా సరిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది సార్. ఇది దాదాపుగా ఏంటంటే అన్ని రకాలైన ఆపరేషన్స్ కూడా మన దగ్గర జరుగుతున్నాయి. అండ్ ఏంటంటే ఈ ఎన్జిఓస్కి దాదాపుగా ఓవరాల్ ఉత్తరాంధ్రలోని మనం చేయడం జరుగుతుంది. ఈ ఎన్జిఓస్ కానీ లోకల్ స్టేక్ హోల్డర్స్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే ఈ పుష్పగిరిలోకి సంప్రదించవచ్చు సార్. మేము ఖచ్చితంగానే క్యాంప్స్ అనేది మనం కండక్ట్ చేస్తాం. చాలా పెద్ద ఎత్తున అనేది మనం బిగిన్ చేస్తాం సార్ ఈ జిల్లాలో. థ్యాంక్ యూ. మున్సిపాలిటీలో వైసీపీ మున్సిపల్ పాలకుల సంఖ్యా బలాన్ని చూసుకుని ప్రజా అభివృద్ధి పనులను అడ్డుకుంటూ ప్రజలకు తీవ్రంగా అన్యాయం చేశారని, అందుకే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని మాజీ మున్సిపల్ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ విమర్శించారు. కాకినాడ జిల్లా తుని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలకవర్గ చైర్పర్సన్ సుధారాణి రాజీనామా డ్రామాలు తెరపైకి తెచ్చి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వానికి సహకరించకుండా అభివృద్ధి పనులను సంక్షేమాన్ని అడ్డుకుంటూ తమ రాజకీయ ప్రయోజనం కోసం పట్టణంలో అసాంఘిక శక్తులను ప్రేరేపిస్తున్నారని విమర్శించారు. కౌన్సిల్ సభ్యులు గొంతు నొక్కి వచ్చిన వ్యక్తులను ఎన్నుకునే హక్కు లేకుండా చేశారని, ఇది ప్రజాస్వామ్యాన్ని కోరి చేయడమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కుసుమంచి సుబ్బారాణి, మల్లా గణేష్, సిద్ధాంతపు సత్యబాబు, జల్లు వాసు, బోడపాటి అప్పారావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సుధారాణి గారు తొలి చైర్మన్ పురపాలక సంఘ చైర్మన్ పదవికి రాజీనామా చేయడం జరిగింది. అందులో భాగంగా చైర్మన్ గారు మాట్లాడుతూ ఇప్పుడు ప్రస్తుత అధికారంలో తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లుతో చాలా అంశాలు మాట్లాడడం జరిగింది. అసలు విషయం దాచి వైస్ చైర్మన్ వాళ్ళకి అవుతుందని మాకు తెలుసు, రేపు ఏమో చైర్మన్ కోసం ఇబ్బంది పెడుతున్నారని మేము ముందుగా రాజీనామా చేస్తున్నామని ఇలాంటి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఇవన్నీ ఎందుకు పెడుతున్నారు అన్నది మీకు గత కౌన్సిల్లో 30 మంది కౌన్సిల్లో వాళ్ళ యొక్క మనోభావాలు మన మీటింగ్లో చెప్పడం జరిగింది. టీడీపీలో జాయిన్ అవ్వాలి. సుధారాణి గారు మీ హస్బెండ్ చేస్తున్న అరాచకాల్లో అవినీతికి హింసిస్తున్న హింసకి విసుగు చెంది ఈరోజు తెలుగుదేశం పార్టీకి రావడం జరిగిందని ఆ రోజు చెప్పడం జరిగింది. ప్రజలందరూ చూశారు. మరీ ముఖ్యంగా వాళ్ళు కోరుకునేది ఏంటంటే తుది ప్రశాంతత, వాళ్ళ యొక్క వాటిలో డెవలప్మెంట్ కోసం వచ్చామని నిక్కచ్చిగా చెప్పారు. వాళ్ళు అన్నీ చెప్పారు. మీరేమన్నారు, వీళ్ళు చైర్మన్ పదవికి మీరు బలం ఉన్నది, చైర్మన్ రేపు పొద్దున్న ఇబ్బంది పెడతారన్న ఉద్దేశంతో మీరు రాజీనామా చేస్తామని అన్నారు. మీకు మెజారిటీ ఉంది, మెజారిటీ ఉన్నా కూడా మీరు భయపడి రాజీనామా చేస్తారంటే కారణం ఏంటి? మీరు మేకపోత గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు తప్ప ఫ్రీగా కౌన్సిల్ సభ్యులు మీటింగ్ వాళ్ళు తీసుకొస్తే వాళ్ళు ఇటు టీడీపీకి ఓట్లు వేస్తారన్న ఉద్దేశంతో రెండు మీటింగ్లకి కూడా మీరు గైహాజరయ్యారు. అదేవిధంగా కూడా వాయిదా వేయడం జరిగింది. మరీ ముఖ్యంగా మీరు కోర్టుకు వెళ్ళి సెక్యూరిటీ తెచ్చుకున్నారు. అధికారులు అందరూ వచ్చి మీ ఇంటికి వచ్చి రమ్మనమంటే మీరు ఎంతో నిరుత్సాహంతో వెనక్కి రాలేదు. ఎందుకు రాలేదు? గతంలో మీరు చేసిన అరాచకాలు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం నాయకులు చేస్తారేమో అన్న మీకు గత స్మృతులన్నీ గుర్తుకొచ్చాయి. గత 20 సంవత్సరాల్లో ఆ రోజు మీ కౌన్సిల్ ఎలక్షన్లో మేము పోటీ పెట్టిన అభ్యర్థుల్ని కిడ్నాప్ చేసి వాళ్ళని బెదిరించి విత్డ్రాల్ చేయించి నామినేషన్ నాడేమో అక్కడ టెలిఫోన్ ఎక్స్చేంజ్ దగ్గర పోస్ట్ ఆఫీస్ ఇదిలో పెట్రోల్ వేసి మంటలు రగిలించి ఎన్ని అరాచకాలు చేశారో ఇవన్నీ ప్రజలకు తెలుసు. మీరు ప్రజలకు అది చేసాం ఇది చేసాం అని చెప్తున్నారు. ప్రజలకు ఏం చేశారో, మీకు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్కి ఎన్ని ఓట్లు వేశారు, మీకు ఎంత మెజార్టీ ఇచ్చారు అన్నది మీరు ముందు గుర్తుంచుకోండి. ప్రజలు చూస్తున్నారు కాబట్టి ప్రజలు మీకు టీడీపీకి 6,000 పైచికి మెజార్టీ తునిపట్నంలో ఇచ్చి మిమ్మల్ని మైనస్లో కూర్చోబెట్టారు. అది గ్రహించండి. ముందు మీరు చేసిన అరాచకాలు ఆటలని తట్టుకోవడానికి తెలుగుదేశం ప్రభుత్వం ముందుకొచ్చి మాజీ మంత్రి గారు చలో తూనే అని పిలుపు కార్యక్రమం ఇవ్వబట్టికి మీరే చెప్పారు ప్రతి నియోజకవర్గం నుంచి ప్రజలు వచ్చారని. ఆ ప్రజలందరూ వచ్చి తునిపట్నాన్ని వినాశనం చేయడానికి చూస్తున్నారు కాబట్టే మేము తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం కేడర్ అందరూ కూడా కాసు కూర్చున్నాం. ఎందుకంటే గతంలో ట్రైన్ తగలెట్టి, పోలీస్ స్టేషన్ తగలెట్టి నాయకుల మీద, వ్యాపారస్తుల మీద పడ్డారు. అదే అకృత్యాలు ఈరోజు చేస్తారనే భయంతో ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే గారికి, రామకృష్ణ గారికి, పట్టణ ప్రముఖులందరూ కూడా మొరపెట్టుకోవడం జరిగింది రామకృష్ణ గారిని. ఇలాగ మళ్ళీ గతంలో ట్రైన్ తగలబెట్టి చివరిగా చేశారు. మొన్న కరోనాలతో వ్యాపారాలు చిన్నపని అయ్యాయి. ఇప్పుడిప్పుడే టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తేరుకుంటున్నాం.
మళ్ళీ ఈ రోజు ఈ అరాచకం చూస్తున్నారు. మళ్ళీ ఆ రోజు ట్రైన్ సంగతులు మాకు గుర్తొస్తున్నాయి. మాకు సెక్యూరిటీ కల్పించండి. అందరూ వచ్చి సార్ రామకృష్ణ గారిని, ఎమ్మెల్యే దివ్య మేడం గారిని కోరడం జరిగింది. అందులో భాగంగానే ప్రతి ఒక్కరూ అందరూ కంటికి రెప్పలా కాపలా కాసి ఏ అరాచకం కానీ ఏది జరగకుండా ఎంతో సౌమ్యంతో మేము మెలిగాం కాబట్టే ఈరోజు తుని ప్రశాంతంగా ఉంది. మీరు అరాచకం చూస్తారని తీసుకొచ్చిన ప్రజలందరినీ అధికారులు గమనించి దూరంగా తరలించారు కాబట్టి ఈరోజు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరపమన్నా సరే మీకు భయపడి మీ దగ్గర ఉన్న కౌన్సిల్ మీకు చేతులు ఎత్తారు, మీకు ఓట్లు లేరని భయంతో వాళ్ళ కౌన్సిల్ వాళ్ళు తీసుకురాలేదు. ఈరోజు మీరు రాజీనామా చేయడానికి కారణం మీ డొల్లతనం బయటపడ్డది కదా. మరీ ముఖ్యంగా మీరు చెప్తున్నారు మొన్న మీటింగ్ కౌన్లో చాలా అంశాలు మేము రిజెక్ట్ గమనిస్తున్నారు. డెవలప్మెంట్ కావాలి అనే ఉద్దేశంతో ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటారు. గత కొన్ని సంవత్సరాల క్రితం ఎన్నుకున్నారు. మరి మొన్న సాధారణ ఎన్నికల్లో తెలుగు కూటమి తరఫున దివ్యా మేడం గారిని పోటీ చేయడం, చక్కటి తీర్పు ఇచ్చారు. తుని నియోజకవర్గం మార్పు కావాలి, డెవలప్మెంట్ కావాలని ఉద్దేశించారు. అంటే ఆ ఆలోచన ఎందుకని వచ్చిందంటారు? ప్రజాప్రతినిధులు చేయకపోవడం వల్ల, ఎన్నుకున్న తర్వాత కూడా వాళ్ళని పట్టించుకోకపోవడం వల్ల, వార్డుల్లోనైనా సమస్యలైనా ప్రజాప్రతినిధులు కౌన్సిలర్స్నైనా ఎవరినైనా పట్టించుకోకపోతే ఎవరికైనా మార్పు కావాలనుకుంటారు. ఆ మార్పుతోటి ఈరోజు తుని పట్టణంలో మేడం గారికి 15,000 మెజార్టీ వచ్చిన తుని పట్టణమే ఇంచుమించు 6,000గా పైగా మనకి మెజార్టీ ఇచ్చారు. అంటే తుని పట్టణం ప్రజలు మార్పు కావాలని అనుకున్నారు. ఆ మార్పు కావాలనే ఉద్దేశంతో కౌన్సిలర్స్ అటువైపు ఉన్నా తెలుగుదేశం కూటమిలో మనం వెళ్దాము, వార్డుల్లో డెవలప్ చేస్తున్నారు, వాళ్ళకి మనం సహకరిద్దాము, మన టైంలో జరిగినట్టుగా మనకి ఒక తృప్తి ఉంటుంది అన్న ఆలోచనతో తెలుగుదేశం కూటమిని ఆకర్షితులే మరి గత కొన్ని రోజుల క్రితం 10 మంది సుమారుగా కౌన్సిల్ సభ్యులందరూ మార్పు చేయడం జరిగింది, తెలుగుదేశంలోకి రావడం జరిగింది. మరి ఈరోజు మిగిలిన వాళ్ళు కూడా ఎక్కడ వెళ్ళిపోతారేమో, మనకి ఎవరు ఉండరు, అవమానంగా ఉంటుంది, 30 మందిని గెలిపించుకున్నాం కానీ ఈరోజు అందరూ 30 మంది కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారన్న ఆలోచనతో ముందుగా వాళ్ళే రిజైన్ చేసేసుకొని ఈరోజు మన మీద బురద జల్లడానికి చూస్తున్నారు. కౌన్సిల్స్ వాళ్ళ వైపు ఉన్నా మనకి సపోర్ట్ చేస్తారు అనే ఉద్దేశంతో కొన్ని రోజుల క్రితం వైస్ చైర్మన్ ఎన్నిక మీరు అందరూ చూసే ఉంటారు. ఎవరు పరుగు పెట్టించలేదు, ఎవరు ఇబ్బంది పెట్టలేదు, ఎవరు ఏం చేయలేదు. పోలీసులు వచ్చారు, పోలీసులు సహకరించారు, అందరూ దూరంగానే ఉన్నారు. మమ్మల్ని పరుగు పెట్టించారన్నారు, గర్భిణీ స్త్రీని ఇబ్బంది పెట్టామన్నారు. ఎవరున్నారు? ఆ వీడియోల్లో మనమే చూసాం, అన్నీ చూసాం. ఒక్కళ్ళైనా ముందుకున్నారా? మన నాయకులు ఎవరు ముందుకు లేరు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. పోలీసులు ఎలా చెప్తే అలా ఉన్నారు. ఏదైనా ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులకి సహకరించాలనే ఉద్దేశంతో కూటమి నాయకులు ఉన్నారు కానీ ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఈరోజు వాళ్ళకి భయం కలిగింది, ఇంకా రేపొద్దున ఇంకా ఇబ్బంది అవుతుంది, ఇంకా అవమానం పొందాలనే ఉద్దేశంతో చైర్మన్గా ఆవిడతో పాటు పాపం కౌన్సిలర్స్ వాళ్ళు ప్రజాప్రతినిధులుగా వార్డుల్లో అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఉన్నవాళ్ళు ఈవిడికి చైర్మన్గా రిజైన్ చేసేయాలనుకున్న వీళ్ళతో పాటు వాళ్ళని కూడా ఎందుకు రిజైన్ చేశారు? వాళ్ళు తెలుగుదేశం పార్టీలోకి వచ్చినా కూటమి ప్రభుత్వంలో ఉన్న డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి మా వార్డుల్లో జరుగుతున్నప్పుడు మేము కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉందామని ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. అటువంటి నాయకత్వం గల కూటమి ప్రభుత్వం ఈరోజు అంతా ముందుకు వెళ్తుంది. దివ్య మేడం గారు ఎమ్మెల్యేగా వచ్చిన దగ్గర నుంచి యనమల రామకృష్ణ గారి నాయకత్వంలో ఒక సీనియర్ నిధులు రాబట్టడంలో ఎంతో సహకరిస్తున్నారు. మనకి నియోజకవర్గం ఈరోజు ఎక్కడ చూసినా ఏదో ఒక రోజు ఒక డెవలప్మెంట్ జరుగుతూనే ఉంది. నియోజకవర్గంలోనే కాదు, తుని టౌన్లోనే ఎన్నో చేసాం. ఇప్పుడు ఉప్పరగూడెం డెవలప్మెంట్ అవుతుంది, రామకృష్ణ కాలనీ డెవలప్మెంట్ ఉంది, ఇంకా ఏరియాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని నిధులు తెప్పించారు. ఇవన్నీ కూడా చూశారు. బరియల్ గ్రౌండ్, మెయిన్ బరియల్ గ్రౌండ్, అది కూడా తొందరలోనే డెవలప్మెంట్ అవుతుంది. ఇవన్నీ కూడా చూసి సంతోషిస్తే బాగుంటుంది. నన్ను అడిగితే పోనీ వాళ్ళ టైంలోనే ఇవన్నీ జరుగుతాయి అనుకోవచ్చు కదా. వాళ్ళని ఎప్పుడు ఏది మా టైంలోనే జరిగిందని మేము చెప్పలేదు కదా. కౌన్సిల్ సహకారం కావాలని మేము అడిగాం. కానీ ఏదైనా సబ్జెక్ట్ వచ్చినప్పుడు అభివృద్ధికి వెళ్ళాలనుకునేటప్పుడు సబ్జెక్ట్ని ఆమోదించాలి. కౌన్సిల్ ఆమోదిస్తేనే ముందుకు వెళ్తుందని తెలిసినప్పుడు కూడా ఆ సబ్జెక్ట్ ఆమోదిస్తే పట్టణ ప్రజలు ముందు వాళ్ళని అభినందిస్తారు. మున్సిపల్ టైంలో అభివృద్ధి జరుగుతుందని వాళ్ళని అభినందిస్తారు కదా. కానీ ఇవన్నీ ఆలోచించకుండా ఇటువంటి నిర్ణయం తీసుకొని కూటమి ప్రభుత్వాన్ని వేరే రకంగా అవమానపరిచి కూటమి ప్రభుత్వంలో మాకు ఇబ్బంది పెడుతున్నారు, పరుగులు పెట్టిస్తున్నారు, ఏమేమి నిందితులుగా చూస్తున్నారు. ఇవన్నీ అనడం సమస్య కాదు. దానికి మేము ఖండిస్తున్నాం పూర్తిగా.
అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలం ఏఎల్పురం హైస్కూల్లో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కూటమి ప్రభుత్వంతోనే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం అవుతాయని జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీసీ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ రాజాన వీర సూర్యచంద్ర తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు అడిగర్ల అప్పలనాయుడు అన్నారు. సోమవారం గోలుగొండ మండలం ఏఎల్పురం హైస్కూల్ ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కూటమి పార్టీలు మద్దతిస్తున్న పాకలపాటి రఘువర్మకు మద్దతివ్వాలని కూటమి నాయకులతో కలిసి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాకలపాటి రఘువర్మ గెలుపునకు కృషి చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం కృతనిశ్చయంతో పనిచేస్తుందని చెప్పారు. జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తాము పాకలపాటి రఘువర్మకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు. నర్సీపట్నం నియోజకవర్గంలో 623 ఓట్లు ఉన్నాయని 623 ఓట్లు పాకలపాటి రఘువర్మకు పడేలా కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నర్సీపట్నం నియోజకవర్గ అబ్జర్వర్ గొల్లంగి ఆనందబాబు, గోలుగొండ మాజీ జడ్పీటీసీ చిటికెల తారక వేణుగోపాల్, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు గండెం దొరబాబు, మండల ప్రధాన కార్యదర్శి సలాదుల ప్రసాద్, సీనియర్ నాయకులు రేగుబళ్ల సామమూర్తి, మండల నాయకులు వాసం వెంకటేష్, ఎస్సీసీఎల్ అధ్యక్షులు బోయిన చిరంజీవి పాల్గొన్నారు. సంబంధం లేని స్వతంత్రంగా ఎన్నుకునే ఎమ్మెల్సీ ఎన్నికలు. కానీ ఈరోజు ఎందుకు మనం ముందుకు రావాల్సి వచ్చింది, ఎందుకు బాహాటంగా చెప్పాల్సి వచ్చిందంటే మన ఎమ్మెల్సీ అభ్యర్థి ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. అంటేనే ఎమ్మెల్సీ గెలుపుంటుంది. మొట్టమొదటి లెక్కేద్దాం, వచ్చిన 25,000 లెక్కేసుకుంటే 50% అడుగు రాకపోయినా సరే మరి రీఓటింగ్ పడుతుంది. అంటే చివరి 10వ నెంబర్లో ఉన్న వాళ్ళని మళ్ళీ కలిపేస్తారు, ఆ లెక్క లెక్కిస్తారు. మీకు తెలిసిందే. అలా 9వ క్యాన్సిల్ చేస్తారు, 9వ నెంబర్ 8వ నెంబర్. అంతవరకు కూడా మనం ఇవ్వకుండా మనకి మొట్టమొదటిలోనే వర్ణానికి చెప్పేసి రఘువరం గారికి ఇస్తే మొదటి దాంట్లోనే మొదటి ప్రయత్నంలోనే ఒక అద్భుతమైన విజయాన్ని రఘువరం గారికి ఇవ్వాలని కోరుకుంటూ సవినీయంగా మనం చేసుకుంటాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ దగ్గర రావడానికి కూడా కారణం, మీరు గతంలో ఓటమి ప్రభుత్వానికి ఎలాగైతే మీ అందరూ ఆశీర్వాదించారో అదే రకంగా ఈరోజు మీ గతంలో పనిచేసిన ఎమ్మెల్సీ గారు పాకలపాటి రఘువర్మ గారు మీ గతంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా చేయడం అందరికీ తెలిసిందే. దాన్ని నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అయినా మీరు ఏదైతే ఆయన సీరియల్ నెంబర్ 7వ నెంబరు మొదటి ప్రాధాన్యత ఓటు మీద వేస్తే ఆయన శాసన మండలిలోకి వెళ్తే మీ యొక్క ఉపాధ్యాయుల సమస్యల మీద గర్వం ఇచ్చే విధంగా రఘువర్మ గారు కూడా పనిచేస్తారని చెప్పి ఈరోజు మీ అందరినీ కూడా మేము అందరినీ కోరడం జరుగుతుంది. ప్రత్యేకంగా నియోజకవర్గంలో కూడా 633 ఓట్లు ఉన్నాయి. 623 ఓట్లు ఉన్నాయి. అత్యధికంగా రూరల్ మండలంలో గొలుగొండ మండలంలోనే 82 ఓట్లు ఉన్నాయి. ఈ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీరు తప్పనిసరిగా ఓటమి ఎవరైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏ అభ్యర్థి అయితే పెట్టారో ఆ అభ్యర్థికి మీరు అందరూ కూడా మొన్న మమ్మల్ని అందరూ మీరు ఎలాగైతే ఆశీర్వదించారో ఈరోజు వాళ్ళిద్దరి నిర్ణయానికి మేము ఈరోజు వచ్చి వాళ్ళ తరఫున వాళ్ళు ఎలాగా వచ్చి మీ దగ్గర రాలేరు, వాళ్ళ ప్రతినిధులుగా మమ్మల్ని పంపించి మీ ఉపాధ్యాయ సోదరులందరినీ కూడా పాకలపాటి రఘువర్మ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసే విధంగా ఉపాధ్యాయులందరూ కూడా మీరు వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసి మనకు ఎలాగైతే కూటమి ప్రభుత్వానికి వీళ్ళు అవకాశం ఇచ్చారో ఆ చక్కటి అభ్యర్థులు కూడా గెలిపించుకుంటే ఈరోజు అసెంబ్లీలో శాసన మండలిలో కూడా ఉపాధ్యాయుల పనుల బాధలను కూడా చెప్పుకునే విధంగా ఉంటుందని చెప్పి రోజు మీ అందరికీ తెలియజేస్తూ ఇంత చక్కటి అవకాశాన్ని మీరు అందరూ కూడా చేయండి. మీరు మాట్లాడే ముందు మీకే తెలుసు ఈయన గతంలో మీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూడా ప్రస్తుత ఎమ్మెల్సీ కూడా అభ్యర్థి కూడా మీరు అందరూ కూడా దయించి ఆయన మంచి మెజారిటీలో గెలిపించి మీ యొక్క సంస్థలన్నీ కూడా గౌరవించే విధంగా మీ 27వ తారీఖున దాని గురించి కూటమి ప్రభుత్వాన్ని ఏ విధంగా మీరు ముందుకు తీసుకెళ్లారో అదేవిధంగా నేను ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా ఎమ్మెల్సీగా ఏంటంటే రఘువర్మ గారిని ఏంటంటే గెలిపించమని ప్రార్థించాల్సి దానికి మన నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఆనందబాబు గారు, సుమంత నాయుడు గారు ఇద్దరు వచ్చారు. మరి ఎవరు ఉమ్మడి జనసేన వచ్చారు కాబట్టి మరి మీ ఇంత ముందు మేము చెప్పక్కర్లేదు. మీరు అందరికీ తెలిసి వర్గాలు అప్పుడు గెలిచారు కానీ మరి సరైన టైంలో గెలవలేదు.
అంటే అప్పుడు ఉన్నటువంటి ఏంటంటే పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ మంత్రులు కానీ ఎవరికి కూడా అవకాశం లేదు, కష్టకాలం చెప్పలేదు. కానీ చేత ఇప్పుడు ప్రతిగతంగా మనం ఎన్నుకోగలిగితే మీ కష్టకాలం నడిచేట్లు మంచి మనిషి దుర్గమని చెప్పేసి. మహాకుంభమేళాను పురస్కరించుకుని అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో ఆదివారం సాయంత్రం స్థానిక గోదావరి నదికి భక్తులు హారతులు సమర్పించే కార్యక్రమం వైభవంగా జరిగింది. కుంభమేళాలో జరుగుతున్న ప్రయాగ్రాజ్ కుంభమేళాలో టీటీడీ తరపున వేద పారాయణం చేసి వచ్చిన వేద పండితుడు పెడసనగంటి సీతారామమూర్తి శర్మ అవధాని ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గోదావరి మాతకు పసుపు కుంకుమలు నూతన వస్త్రాలతో ఓంకార నక్షత్ర మహాకుంభ హారతులు సమర్పించారు. అనంతరం భక్తులకు త్రివేణి సంగమ జలాలను ప్రసాదాలను అందజేశారు. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మికులారా, మన భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎంతో వైభవపేతంగా చారిత్రాత్మకంగా జరుగుతున్నటువంటి ప్రయాగరాజ్ క్షేత్రంలో గంగా యమునా సరస్వతి త్రివేణి నదీ సంగమం దగ్గర ఎంతో వైభవంగా జరుగుతున్నటువంటి కుంభమేళ మహాకుంభమేళ సందర్భంగా మరి తిరుమల తిరుపతి దేవస్థానం తరపున వారి యొక్క ఆహ్వానం మేరకు నేను జనవరి 21వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు కూడా మరి లోక కళ్యాణార్థం లోక సంరక్షణార్థము కూడా ఆ యొక్క త్రివేణి సంగమం వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏర్పాటు చేసినటువంటి శ్రీవారి నమూనా ఆలయంలో ప్రతినిత్యం కూడా వేదహవనము వేదపారాయణం చేయట మరియు అక్కడ ఉన్నటువంటి త్రివేణి సంగమం నదీ జలం వద్ద ప్రతినిత్యం కూడా అమృత స్నానాలు చేసి మన యొక్క రావులపాలెం గ్రామం రావడం జరిగింది. మన యొక్క రావులపాలెం గ్రామానికి ఎంతో వైభవపేతమైనటువంటి గౌతమి గోదావరి వద్ద మరి ఈ యొక్క సర్వదేవతలు కూడా ఋషీశ్వరులు ఉన్నట్లుగా కూడా మన చరిత్రలు చెబుతున్నాయి. కనుక మనం ప్రతినిత్యం కూడా ఏ పూజ చేసినా గంగే యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా సింధుగా విరజలేస్మిన్ సన్నిధింకురు ఇలా అన్ని నదుల పేర్లు కూడా చెప్పుకుంటాం. కాబట్టి మన యొక్క గౌతమి గోదావరి నదిలో మరి చక్కగా ఈ యొక్క మహాకుంభమేళ దగ్గర తీసుకొచ్చినటువంటి ఆ యొక్క గంగా యమునా సరస్వతి త్రివేణి నది జలాన్ని మన మిత్రులందరితో కలిపి ఎంతో వైభవంగా మరి సాహసోపేతంగా కూడా ఈ యొక్క గౌతమి గోదావరి నది దగ్గర వచ్చాం. మనం చక్కగా శోభాయాత్రగా వచ్చి ఈ యొక్క పూర్ణకుంభంలో నిక్షిప్తమైనటువంటి త్రివేణి సంగమ నదీ జలాన్ని కలిపి ఇప్పుడు ఇక్కడ మనం పసుపు కుంకాలతోటి అదేవిధంగా వస్త్రాలతోటి మన గంగా యమునా సరస్వతి త్రివేణి స్వరూపమైన గౌతమి గోదావరి నది పూజా కార్యక్రమాలు చేసి మరి శోభాయమానంగా 27 నక్షత్రాలు కూడా ఇప్పుడు కొంతసేపట్లో మనకి దర్శనమిస్తాయి. ఆ యొక్క నక్షత్ర హారతి మరియు కుంభహారతి మరి 3 రోజుల్లో మనకి మహాశివరాత్రితో మహాకుంభమేళ పూర్తవుతుంది. మరి యొక్క అదృష్టవశాత్తు మనం అందరం కలిసి మహాకుంభమేళాని ఎంతో వైభవపేతంగా జరుపుతున్నట్టుగా ఆ యొక్క మహాకుంభమేళ వైభోగాన్ని ఇక్కడ తీసుకొచ్చేటట్లుగా సాయం సంధ్యా సమయంలో నక్షత్రహారతి మహాహారతి అదేవిధంగా ఓంకార హారతి అందరి దేవతలకి కూడా మన ప్రపంచానికి కూడా మన జగత్తుకు కూడా ప్రధానమైనటువంటి ఓంకారము ఆ యొక్క ఓంకార హారతి మరియు నక్షత్రహారతి మరియు మహాకుంభమేళ సందర్భంగా కుంభహారతి ఇవ్వడానికి ఈ యొక్క మిత్రులందరూ కలిసి వచ్చాము. ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమవుతోంది. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో మన గౌతమి గోదావరి నదీ తీరాన్ని గంగా యమునా నదీ తీరాన్ని కూడా స్మరించుకుంటూ ఆ మహాకుంభమేళాలో జరుగుతున్న వైభవాన్ని అందరూ కూడా ఒకసారి మనసులో స్మరించుకుందామండి. జయ జయ శంకర శంభో శంకర. ఓం నమ శివాయ. 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 గోవింద వేద పరిపాలక వేదరక్షక గోవింద హర పార్వదేవతయే హర హర మహాదేవ శంభో శంకర. గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు గంగా గంగేతి తతైరపి ఉచ్యతే సర్వ పాపేభ్యో విష్ణులోకం సగచ్చతి సాక్షాత్ గంగా యమునా సరస్వతి త్రివేణి సంగమస్థిత సర్వేభ్యో దేవి దేవతాభ్యో నమః ప్రార్థన నమస్కార సమర్పయామి.
నమస్తేస్తు ఉమాపుత్ర గజానన వినాయకేశ తనయ సర్వసిద్ధి ప్రదాయక. అందరూ కూడా ఒకసారి ఆచమనం చేయండి. ఇలాగే ఓం మాచమ్య ఓం దేశవాయ స్వాహ ఓం మానవాయ స్వాహ గోవిందాయ నమః విష్ణువాయ మృసూనాంద్ర పురాణ గజాన విషయకేశన ఉత్తరాభాన దామోదర కృష్ణ వాసుదేవ నిర్మనృద్ధాయ నమః పురుషోత్తమ ధోక్ష జనార్దన. अस्मिन् वर्तमान व्यवहार केन्द्रवर्ण स्वस्ति श्रेय क्रोधि सूर्य महास्वस्ति श्रेय क्रोधि नाम संवत्सरे उत्तरायणे शिशिरऋतु माघमासे कृष्णपक्षे दशमी तत्काले एकादश्यानतो वात्र भानुवात्र शुभ नक्षत्र गुणविष्टायं सुहृदो श्रीमान श्रीमदा गोत्रस्रावले सर्वेषां भक्तानाम् अस्येवान समस्तमनाभीष्टालजतं वैरवः दक्षिणदिग्भागे विन्ध्यस्योत्तरदिग्भागे आर्यावर्तान्तर्गत ब्रह्मावर्तेकदेशे विष्णुप्रजापतिक्षेत्रे षट्कोलमध्ये अन्तर्वेद्यां भागीरथ्याः पश्चिमे तीरे कालिंज्यः उत्तरतीरे वटस्य पूर्वदिग्भागे समस्तदेवता गोब्राह्मण हरिहर गुरुचरणसन्निधौ अस्मिन् वर्तमान विक्रमशके यवान समस्तमनोभीष्टालजद्धम् अंदर చెప్పండి. त्रिवेणीं माधवं सोमं भरद्वाजं च वासिकिं वन्दे अक्षयवटं शेषं प्रयागं तीर्थनायकं. అందరూ కూడా చక్కగా త్రివేణి దేవి నమః గౌతమి గోదావరి దేవి అనుకుంటూ సౌఖ్యం చ దేహి మే పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాన్ దేహి మే లోక కళ్యాణం దేహి మే పరమేశ్వరి పరమేశ్వర. అందరూ కూడా అమ్మవారి భక్తిపూర్వకంగా నమస్కారం. ఈ యొక్క మహాకుంభమేళాలో మా యొక్క రావులపురం గౌతమి గోదావరి నదీ తీరాన ఈ యొక్క పూజా కార్యక్రమం చేసుకున్నాం. కాబట్టి మా యొక్క భారతదేశాన్ని మా గ్రామాన్ని అందరినీ కూడా సస్యశ్యామలంగా ఉండేలాగా మన భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి భూ సంరక్షణ అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, మన యొక్క ప్రపంచం అంతా కూడా సస్యశ్యామలంగా, రైతులంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలని మనస్ఫూర్తిగా పాడి పంటతో ఉండాలని మనస్ఫూర్తిగా నమస్కారం చేసి, ఎందుకంటే మనకు పంటలకు ఆధారం ఈ నదీ తీరాలే. కాబట్టి ఈ యొక్క నదీ తీరం యొక్క ఆశీస్సులు మనకి ఎల్లవేళ ఉండాలి మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దామండి. నమస్తేస్తు ఉమాపుత్ర గజానన వినాయకేశ తనయ సర్వసిద్ధి ప్రదాయక. అందరూ కూడా ఒకసారి ఆచమనం చేయండి. ఇలాగే ఓం మాచమ్య ఓం దేశవాయ స్వాహ ఓం మానవాయ స్వాహ గోవిందాయ నమః విష్ణువాయ మృసూనాంద్ర పురాణ గజాన విషయకేశన ఉత్తరాభాన దామోదర కృష్ణ వాసుదేవ నిర్మనృద్ధాయ నమః పురుషోత్తమ ధోక్ష జనార్దన. अस्मिन् वर्तमान व्यवहार केन्द्रवर्ण स्वस्ति श्रेय क्रोधि सूर्य महास्वस्ति श्रेय क्रोधि नाम संवत्सरे उत्तरायणे शिशिरऋतु माघमासे कृष्णपक्षे दशमी तत्काले एकादश्यानतो वात्र भानुवात्र शुभ नक्षत्र गुणविष्टायं सुहृदो श्रीमान श्रीमदा गोत्रस्रावले सर्वेषां भक्तानाम् अस्येवान समस्तमनाभीष्टालजद्धं वैरवः दक्षिणदिग्भागे विन्ध्यस्योत्तरदिग्भागे आर्यावर्तान्तर्गत ब्रह्मावर्तेकदेशे विष्णुप्रजापतिक्षेत्रे षट्कोलमध्ये अन्तर्वेद्यां भागीरथ्याः पश्चिमे तीरे कालिंज्यः उत्तरतीरे वटस्य पूर्वदिग्भागे समस्तदेवता गोब्राह्मण हरिहर गुरुचरणसन्निधौ अस्मिन् वर्तमान विक्रमशके यवान समस्तमनोभीष्टालजद्धम् अंदर చెప్పండి. त्रिवेणीं माधवं सोमं भरद्वाजं च वासिकिं वन्दे अक्षयवटं शेषं प्रयागं तीर्थनायकं. అందరూ కూడా చక్కగా త్రివేణి దేవి నమః గౌతమి గోదావరి దేవి అనుకుంటూ సౌఖ్యం చ దేహి మే పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాన్ దేహి మే లోక కళ్యాణం దేహి మే పరమేశ్వరి పరమేశ్వర. అందరూ కూడా అమ్మవారి భక్తిపూర్వకంగా నమస్కారం. ఈ యొక్క మహాకుంభమేళాలో మా యొక్క రావులపురం గౌతమి గోదావరి నదీ తీరాన ఈ యొక్క పూజా కార్యక్రమం చేసుకున్నాం. కాబట్టి మా యొక్క భారతదేశాన్ని మా గ్రామాన్ని అందరినీ కూడా సస్యశ్యామలంగా ఉండేలాగా మన భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి భూ సంరక్షణ అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, మన యొక్క ప్రపంచం అంతా కూడా సస్యశ్యామలంగా,
రైతులంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలని మనస్ఫూర్తిగా పాడి పంటతో ఉండాలని మనస్ఫూర్తిగా నమస్కారం చేసి, ఎందుకంటే మనకు పంటలకు ఆధారం ఈ నదీ తీరాలే కాబట్టి ఈ యొక్క నదీ తీరం యొక్క ఆశీస్సులు మనకి ఎల్లవెల్లా ఉండాలి మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దామండి. దుర్గాం దేవేగం తృణమహం ప్రపద్యే సుతరసుతరసే నమః. అజ్ఞాత్వం పారయానవ్యోస్మాన్ త్వస్తిర్దుర్గాన్ విశ్వా ఊశ్చే భోలానుర్వే భవ తోకాయతనయాశియో విశ్వాన్నో దుర్గా జాతవేర సింధుంద్రావాదృతాదుపురుషే అజ్ఞాత్రవన్మనసాగుణానో అస్మాకం బోధ్యవిదాతనోనాం వర్తనాదికం సహ మానవగ్రభక్తికం హృదయం పరమాసదస్తాదు సనఃపరిషదు దుర్గాన్ విశ్వమాయస్వ గోభిర్జష్టవేషాశక్రంతవేంద్ర విష్ణోర్వసించరేమ నాగస్య పృష్ఠమభి సంవసానో వైష్ణవేన్ లోక హిమాలయంతాం కాత్యాయనాయుద్మే కన్యకుమారధీమహే తన్నో దుర్గే ప్రచోదయాతు. అందరూ కూడా చెప్పడం శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. సర్వేషాం జన్మనక్షత్ర వశాతు జన్మరాశి వశాతు జాతకరీత్యా గోచారరీత్యా ఆదిత్యాది నవగ్రహస్య సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మమ జన్మనక్షత్ర దేవతాః అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మహాకుంభమేళ సమయే సాక్షాత్ నక్షత్ర హారతిం దర్శయామి. ఓం నమః శివాయ. 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 మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. ఓం వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా సోమవారం జగ్గంపేట వైసీపీ కార్యాలయానికి వచ్చి జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మంత్రివర్యులు తోట నరసింహం ఆత్మీయంగా కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమికి బలం లేకపోయినా సరే వైసీపీ ప్రజా ప్రతినిధులను తెలుగుదేశం నాయకులు విపరీతంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఆదివారం రాత్రి తునిలో ఎస్టీ మహిళను కిడ్నాప్ చేసి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇంటికి తీసుకువెళ్లి బెదిరించడం, అతని భర్తను వేరేగా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఈ విధంగా వేధింపులకు గురిచేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని తమ అధినేత మాజీ సీఎం జగన్ మొట్టమొదటిసారి అసెంబ్లీకి వెళ్లడం జరిగింది. ప్రజా సమస్యలపై గొంతెత్తడానికి ఆయనకి అవకాశం ఖచ్చితంగా కల్పించాలని 40% ఓటింగ్ వచ్చిన పార్టీ వైసీపీ పార్టీ అని, అలాగే జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వాలని ఆయన మీడియాతో మాట్లాడారు. సార్ కూర్చోండి, అందరూ పడతారు సార్, అందరూ పడతారు. ఈ రకంగా వేధింపులు గురి చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు ఈ రాష్ట్రం. గౌరవ ప్రతిపక్ష నాయకుడి గారు మొట్టమొదటిసారి ఈరోజు అసెంబ్లీకి వెళ్ళడం జరిగింది. ప్రజా సమస్యలపై గొంతెత్తడానికి
ఆయనకి అవకాశం ఖచ్చితంగా కల్పించాలి. ఎందుకంటే 40% ఓటింగ్ వచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని. ఆయనకి ప్రజా సమస్యలపై కొంత ఖచ్చితంగా అవకాశం కల్పించాలి. ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి నరసింహ గారికి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఫ్యామిలీ బీసీ మహిళ, బీసీ యాదవ్ మహిళ, వ్యాపార ఫ్యామిలీ, ఆవిడ మీద కేసులు పెట్టారు. ఆవిడ ఇంటి మీద దాడి చేసి ఆవిడ మీద కేసులు పెట్టారు. అదేవిధంగా భర్తనే ప్రతిరోజు రాత్రి స్టేషన్ తీసుకెళ్లి కూర్చోబెడుతున్నారు. రోజుని వాళ్ళకి విపరీతమైన ఒత్తిడి, ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. దానివల్ల ఆవిడ రాజీనామా చేసినట్టే తెలుస్తున్నారు. ఇక్కడికి వచ్చాను నేను. అంటే రేపు మళ్ళీ కౌన్సిల్ సమావేశంలో కొత్త చైర్మన్ మొదలుపెట్టి ఒక ఎస్సీ మాదిగా తెలుగుదేశం నాయకుడు చాలా దారుణంగా యూటిలైజ్ చేసుకుని వదిలేశాడు పాపం. కనీసం కేసు కూడా తీసుకోవటం లేదు. అన్ని పోలీస్ స్టేషన్లు ఈ రోజు గ్రీవెన్స్ ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళిన పరిస్థితి. ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూలీ చేస్తున్నారు. అలాగే జిల్లాలో ఉన్న ప్రతి కార్యకర్తకి, ప్రతి వైఎస్ఆర్ తూర్పుగోదావరి జిల్లా మరియు కాకినాడ జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నూతనంగా మరి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినటువంటి మాజీ మంత్రివర్యుడు మరి ముఖ్యంగా నాకు అత్యంత ఆప్తులు తుని నియోజకవర్గ మాజీ శాసనసభ్యులుగా చేసినటువంటి శ్రీ దాడిశెట్టి రాజా గారు ఈరోజు జగంపేట నియోజకవర్గానికి రావడం జరిగింది. మొట్టమొదటిగా మరి ఆ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి మన జగంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి మరి ముఖ్యమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తలని అందరూ కూడా పరిచయ కార్యక్రమం జరిగింది. అలాగే మరి రాజా గారు అంటే అందరికీ తెలుసు, గతంలో అధికారం లేనప్పుడు కూడా ఒకసారి ఎమ్మెల్యేగా కూడా నెగ్గారు. తర్వాత మరీ నెగ్గడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తుల్లో నాకు తెలుసుండి దాడిశెట్టి రాజా గారు. మరి ఆయన మీద ఎంతో అభిమానంతో మరి గత మన పరిపాలనలో రోడ్లు భవనాల శాఖ R&B మంత్రి కూడా ఇచ్చి ఆయనకు సముచిత స్థానం జగన్మోహన్ రెడ్డి గారికి కల్పించడం. అలాగే మరి ఈరోజు కూడా జిల్లా మన కాకినాడ జిల్లాకు సంబంధించి అధ్యక్షుడిగా ఇవ్వడం, ఆయన ఇక్కడ రావడం, మరి మా మీద ఎంత అభిమానంతో ఇక్కడికి వచ్చినందుకు రాజా గారికి జగ్గంపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పనిసరిగా ఈ నియోజకవర్గం పరంగా పార్టీ ఏ రకమైన కార్యక్రమం ఆదేశించినా సరే తూచా తప్పకుండా మరి ప్రతి కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. అలాగే మరి రాజా గారు కూడా మొన్న తుని మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేసే కార్యక్రమానికి సంబంధించినటువంటి కార్యక్రమం భాగంగా ఆయన చెరువు తుని అనే పిలిపివ్వడం జరిగింది. దానికి జిల్లా నలుమూల నుంచి కూడా రావడం జరిగింది. అలాగే మరి జగ్గంపేట నియోజకవర్గం నుంచి కూడా చాలా మంది ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలు అందరూ మరి కార్ల మీద బయలుదేరి ర్యాలీకి వెళ్ళి తుని వెళ్ళాలనే ప్రయత్నం చేయడం జరిగింది. ఆ తుని ఎంట్రన్స్ దగ్గరే పోలీసులు నిర్దాక్షిణ్యంగా మమ్మల్ని అందరినీ కూడా ఆపి వెనక్కి పంపే కార్యక్రమం జరిగింది. అయినా సరే మేము నడిచి వెళ్తాం, కారు దిగేసి అని కూడా ఎంత బెదిరించినా సరే మరి పోలీసులు వారికి ఆదేశాలు అలా ఉంటాయి. ఆ రకంగానే మమ్మల్ని చాలాసేపు ఆపించడం జరిగింది. అయినా సరే మేము వెళ్ళకుండా అక్కడే కార్లన్నీ పక్కన రోడ్డు పక్కన పెట్టి ఎంట్రన్స్లో అక్కడే నిలబడ్డాం. అందరూ కూడా అలాగే ఎదురుకు వచ్చిన తర్వాత తేటగొండ దగ్గర కూడా మరి అక్కడ ఆగి నిరసన కూడా చేసాం. అలాగే పత్తిగూడ దగ్గర చేసాం సెంటర్లో. ఆ రకంగా మన నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు అందరూ కూడా తునికి సంబంధించిన విషయం మీద ఆ రోజు అందరూ కూడా ఏఎస్ఆర్ జిల్లా రంపచోడవరం డివిజన్లోని మారేడుమిల్లి మండలం పరిధిలోని మారుమూలతో లోతట్టు అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న ముల్లంగనే గ్రామం సోమవారం ఉదయం మావోయిస్టు సభ్యులు కలిసి సోమవారం సమావేశం ఏర్పరచుకునే విశ్వసనీయ సమాచారం మేరకు స్థానిక రంపచోడవరం డివిజనల్ ఎస్పీ సాయి ప్రశాంత్ నేతృత్వంలో మారేడుమిల్లి సబ్ ఇన్స్పెక్టర్ పోలీసు ప్రత్యేక బలగాల సంయుక్త ఆధ్వర్యంలో మూకుమిడిగా దాడులు నిర్వహించగా మావోయిస్టులకు చెందిన 2 మిలీషియా సభ్యులు పట్టుబడ్డారు. మిగిలిన వారు తప్పించుకున్నట్లుగా డీఎస్పీ సాయి ప్రశాంత్ తెలిపారు. అరెస్ట్ చేసిన 2 మావోయిస్టు సభ్యుల నుండి బ్యాగులు, మందు పాత్రలు, పేలుడు సామాగ్రి, వైర్లు స్వాధీనం చేసుకున్నట్లుగా డీఎస్పీ మీడియా సమావేశంలో తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టుల కార్యకలాపాలు లేవని, కొన్ని గ్రామాల్లో వారిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో మావోయిస్టు కార్యకలాపాలు పూర్తిగా బలహీనపడ్డాయని డీఎస్పీ వివరణించారు. గిరిజన ప్రాంతాల్లో పర్యటించే పర్యాటకులు, రాజకీయ నాయకులు ఎవరూ ఎటువంటి ఆందోళనకు గురికి చెందవద్దన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే గిరిజనులు మావోయిస్టులను వ్యతిరేకిస్తున్నారని, అభివృద్ధిని కోరుకుంటున్నారని, ఎవరూ కూడా మావోయిస్టు ఉద్యమం వైపు ఆకర్షితులు కావడం లేదు అని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ పాల్గొన్నారు. ఈ పారిపోయిన తర్వాత మనకు అక్కడ 2 అయితే మాత్రం దొరికారు. సో ఆ 2ని మనం అక్కడే కస్టడీలోకి తీసుకోవడం, ఇమీడియట్గా వాళ్ళ దగ్గర ఏ మెటీరియల్స్ ఉన్నాయో మెటీరియల్స్ వాళ్ళ దగ్గర బ్యాగ్స్ అవి ఇవి మనం సెర్చ్ చేస్తే ఫస్ట్లీ మనకి అక్కడ ముందు చూపించిన విధంగా ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ అంటే మందు పాత్రలకు సంబంధించిన మెటీరియల్స్ వాళ్ళ దగ్గర దొరకడం జరిగింది.
సో ఈ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ సంబంధించి మనం వాళ్ళ ఆరా తీసాం. అసలు ఎందుకు మీ దగ్గర ఉన్నాయనుకుంటే వాళ్ళు చెప్పారు. సో వీళ్ళు ఇద్దరు ఎవరైతే మనకి దొరికిన వాళ్ళు ఉన్నారో వీళ్ళిద్దరు కూడా 2020లోనే మావోయిస్ట్ నిషేధిత మావోయిస్ట్ పార్టీలోకి వీళ్ళు జాయిన్ అవ్వడం జరిగింది. నక్సలైట్ పార్టీలోకి జాయిన్ అయ్యి సో అప్పటి నుంచి ఇక్కడ ఉంటూనే వాళ్ళతో కూడా తిరుగుతూ వాళ్ళకి రకరకాలుగా ఏమంటారు వాళ్ళకి కావాల్సిన లాజిస్టిక్స్ అంటే అది ఫుడ్ అవ్వచ్చు, వస్త్రాలు అవ్వచ్చు, ఏవైనా ఎప్పటికప్పుడు సప్లై చేయడం అనేది వీళ్ళు కార్యక్రమంగా పెట్టుకున్నారు. సో ఇది పెట్టుకోవడంతో పాటు ఇప్పుడు మీటింగ్ ఒకటి జరుగుతుంది 2024 సంవత్సరం డిసెంబర్లో కూడా వీళ్ళిద్దరూ స్పెసిఫిక్గా మావోయిస్టులకి బియ్యం సప్లై చేయడం, అక్కడ వాళ్ళకి కావాల్సిన డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ సప్లై చేయడం, ఫుడ్ పెట్టడం, ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళు చేశారు. చేసిన తర్వాత ఈరోజు వీళ్ళు పెట్టుకున్న మీటింగ్ తరపు ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ పెట్టుకున్న మీటింగ్ నుంచి వీళ్ళకి కొన్ని ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ అందడం. సో దానితో పోలీసులు మనం రెగ్యులర్గా అక్కడ రోడ్ ఓపెనింగ్ అనేమో లేకపోతే రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అంటే ఏంటంటే ఏరియా సేఫ్టీగా ఉంచడం కోసం, ఏరియా సేఫ్గా ఉంటే అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీ పెరుగుతుంది అనే ఉద్దేశంతో మనం మన రెగ్యులర్ ప్రోగ్రామ్స్ అనేది చేసుకుంటూ ఉంటాం. అది మనం చేస్తాము, మన తరఫు సూపర్విజన్లో అక్కడ ఉన్న సెంట్రల్ ఫోర్సెస్ చేస్తే ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. సో ఈ పోలీసు బలగాల మీద ఒక రకమైన ఏవైనా ఒక బ్లాస్ట్ చేయాలి, పోలీసులని బలగాలు హతమార్చాలి, సో వాళ్ళతో ఏమంటారు స్ఫూర్తిని దెబ్బతీయాలనే ఉద్దేశంతో వీళ్ళు మెటీరియల్స్ తీసుకోవడం జరిగింది. సో ఆ మెటీరియల్సే మనం తీసుకున్నాం. ఈ మెటీరియల్స్ అనేవి ఒక పొటెంట్ బ్లాస్ట్ని కలవ చేయగలిగే మెటీరియల్స్ ఇవన్నీ కూడా. సో ఇమీడియట్గా ఇద్దరి దగ్గర మెటీరియల్స్ దొరికాయి. సో వాళ్ళిద్దరూ చెప్పిన నివేదిక ప్రకారం అంటే వాళ్ళగానే చెప్పిన నివేదిక ప్రకారం ఒకసారి దొరికిపోయిందని చెప్పిన నివేదిక ప్రకారం 2028లో వాళ్ళు జాయిన్ అయ్యారు. 2020లో జాయిన్ అయ్యారు. 2020లో జాయిన్ అయ్యి అప్పటి నుంచి వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. వచ్చిన తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఈరోజు జరిగిన మీటింగ్స్, రకరకాల మీటింగ్స్, ఈరోజు జరిగిన మీటింగ్ మీద మనకు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ తెలియడం వల్ల నేను దొరికాను. సో ఇందులో ఒక గుడిసె గ్రామం పుల్లంగి పంచాయతీకి చెందిన ఒక వ్యక్తి ఒక రైతు. సో ఇదే పుల్లంగి పంచాయతీలో పీడమరి గ్రామానికి చెందిన వేరే వ్యక్తి, వీళ్ళిద్దరిని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళిద్దరిని ఇప్పుడు ఎఫ్ఐఆర్ వేసి అంటే ఏ సెక్షన్స్ అయితే మనకి అప్లికబుల్ అవుతాయో, సో అవి ఎక్స్ప్లోజివ్స్కి సంబంధించిన సెక్షన్స్ అవ్వచ్చు, లేకపోతే అన్లాఫుల్ అసెంబ్లీకి సంబంధించిన సెక్షన్ అవ్వచ్చు, లేకపోతే ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీకి సంబంధించిన సెక్షన్స్, ఇట్లాంటి రకరకాల సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెక్షన్స్ అన్నీ కూడా వేసేసి ఈరోజు ఎఫ్ఐఆర్ నమోదు చేసి వీళ్ళని రిమాండ్ పంపించడం కూడా జరుగుతుంది. రాష్ట్రంలో ఉపాధ్యాయ హక్కులపై ఉక్కుపాదం మోపి పైశాచికమైన ఆనందం పొందిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అని గాజువాక శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీచర్స్ ప్రతినిధులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ ఆశలతో నరేంద్ర మోదీ సహకారంతో విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ నేతృత్వంలో ఉపాధ్యాయ హక్కులను పరిరక్షిస్తూ విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తామన్నారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి మాట్లాడుతూ నీతికి నిబద్ధతకు ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మ ప్రతీక అన్నారు. వైసీపీ అరాచకాలు ఎదురొడ్డి ఉపాధ్యాయ హక్కులకే నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి రఘువర్మ అన్నారు. ఈ ఎన్నికల్లో కూటమి బలపరిచిన రఘువర్మ గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమం గౌరవాధ్యక్షులు భాస్కర్రావు, భీమిరెడ్డి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి శ్రీరా షణ్ముఖరావు, ఏపీటీసీఎఫ్ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, టీడీపీ ఇన్ఛార్జ్ ప్రసాదుల శ్రీనివాస్, నాయకులు నల్లూరు సూర్య, నారాయణ, గోమాడ వాసు, సింగూరు అనంత్ పాల్గొన్నారు. ఒక అనుభవం ఉన్నటువంటి నాయకులు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాగే ప్రశ్నించేటువంటి తత్వం ఉన్నటువంటి నాయకులు ఉన్నారు. పెద్దల పాత్రలో పోషించేటువంటి నాయకత్వం ఉంది. ఈరోజు ఎన్డీఏ కూటమి అంతా కూడా అధికారంకి వచ్చింది. మళ్ళీ రాష్ట్రాన్ని ఏ విధంగా పునర్నిర్మాణం చేసుకోవాలి, అన్ని రంగాల్ని కూడా మంచి స్థాయికి తీసుకురావాలి ఒక ఆలోచనతో నడుస్తున్నాం. దానికి ఈరోజు మనకు ఎలక్షన్ జరుగుతున్నాయి. విద్యా వ్యవస్థలో మార్పులు తేడానికి, మంచిగా అందరూ ఆమోదమైనటువంటి మార్పులు తేడానికి ఈరోజు ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. యువ నాయకులు లోకేష్ బాబు గారు ఈరోజు విద్యాశాఖ భాషల కింద ఉన్నారు. మొన్న వారు అన్ని టీచర్స్ యూనియన్స్ అందరితో కూర్చోబెట్టి 5.5 గంటలు మాట్లాడారు. ఎప్పుడు కూడా నాయకుడికి కావాల్సినటువంటి లక్ష్యం వాళ్ళ ఆయన ఉన్నటువంటి గుణం ఏంటంటే ఉండాల్సినటువంటి గుణం ముందు వినాలి. వినగలిగేటువంటి మనసుతో ఉంటే ఖచ్చితంగా పరిష్కారాలు దొరుకుతాయని చెప్పి సందర్భంగా చాలా స్ట్రాంగ్గా చెప్తారు. ఈరోజు చాలా మంది ఏమంటున్నారంటే మేము గెలిస్తే మేము టీడీపీలో కలిసిపోతాం, మేము గెలిస్తే టీడీపీలో కలిసిపోతాం అంటున్నారు. అంటే ఏ ఎందుకు ఆ గొడుగు పడ్డానికి సిద్ధంగా ఉన్నారు అందరూ కూడా. అని పాకలపాటి రఘువర్మ గారిని, సార్ మీరు మా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వైపు నుంచి పోటీ చేయండి అంటే ఆయన ఒకటే మాట అన్నాడు. ఆయన ఏమన్నాడంటే,
సార్ నాకు ఈరోజు ఉత్తరాంధ్రలో పాకలపాటి రఘువర్మ అంటే 4 టీచర్లు నేను తెలిసానంటే మా ఏపీటీఎఫ్ నాకు సీట్ ఇవ్వడమేనండి. మా ఏపీటీఎఫ్ నన్ను నిలబెట్టిందండి. నేను ఏపీటీఎఫ్ నుంచే పోటీ చేస్తానండి, మీరు మాకు సహాయ సహకారాలు అందించండి అని చెప్పి మాట మీద నిలబడ్డ నిజాయితీపరుడు ఆయన. అందుకే ఈరోజు ఎన్డీఏ, తెలుగుదేశం, జనసేన ఓపెన్గా బహిరంగంగా ఈరోజు రఘువర్మ గారికి మద్దతు ఇచ్చిందంటే కారణం ఆయన ఏ ఎండగా కొడుకు పట్టలేదు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, 2022లో అరాచక ప్రభుత్వం ఉన్నప్పుడు, నియంత్రణతో రాజ్యం వెళ్తున్నప్పుడు, రోడ్డు మీదకి వచ్చి ఎవరు ప్రశ్నించలేని దుస్థితిలో ఉన్నప్పుడు, ఆ టైంలో 2022లో కానీ 2023లో కానీ ఈ పాకలపాటి రఘువర్మ గారు రోడ్డు మీదకి వచ్చారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఒకవేళ పూర్తిగా గ్రాడ్యుయేట్లోకి వెళ్తారో వెళ్ళలేరో అని భావించి అభ్యర్థిని మారిస్తే బాగుంటుందని ఆయన కూడా ఒక చిన్నపాటి సలహా ఇచ్చారు. అంటే మనం కష్టకాలంలో ఉన్నప్పుడు, మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏపీటీఎఫ్ యూనియన్ కానీ లేకపోతే వ్యక్తిగతంగా పాకలపాటి రఘువర్మ కానీ మన పార్టీ వైపున నిలబడ్డారు. రామ్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో ఒక మాట చెప్తూ ఉంటారు, నాకు నచ్చి మీకు చెప్తున్నాను. గెలిచిన తర్వాత మనం ముందుకు వచ్చి బొకే ఇచ్చేవారికి అంటే మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, మన కష్టాల్లో ఉన్నప్పుడు మన వెనుకుండి జెండా పట్టుకున్న కార్యకర్తే ఎప్పుడైనా పార్టీ కావాలి అంటాడు ఆయన. ఎప్పుడు కూడా అలా కష్టకాలంలో మనకు ఆయన నిలబడ్డాడు. 2024 ఎన్నికల్లో కూడా కష్టకాలంలో మన పార్టీకి ఆయన సహాయ సహకారాలు అందించారు. కానీ మిగతా యూనియన్ వాళ్ళు ఏం చేశారు? డ్రామాలు ఆడారు. అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయనపై మంచి గౌరవంతో మన కష్టకాలంలో నిలబడ్డాడనే అభిప్రాయంతో నిజాయితీ ఉందని, స్థిరత్వం ఉందని, వ్యాపార వ్యవహారాలు చేయట్లేదని ఆయన విజ్ఞతను చూసి ఆయనకి బహిరంగంగా మద్దతు ఇవ్వడం జరిగింది మిత్రులారా. కాబట్టి దయచేసి తక్కువ సమయం ఉంది, 3 రోజులు ఉంది మనకి. ఈ 3 రోజులు ప్రసంగాలు అవి కాకుండా నేను ఓపెన్గా మాట్లాడతాను. ఏది మనసులో దాచుకునే తత్వం కాదు నాది. నిజానికి ప్రైవేట్ మేనేజ్మెంట్లో సుమారు 2000 ఓట్లు ఉన్నాయి. ఈ ఆప్స్మా మీరిద్దరూ కలిపి ఎంత వీలైతే అంత ఈ 3 రోజులు, అవసరమైతే ఒక 2 రోజులు స్కూల్కి సెలవు పెట్టైనా సరే కావాలంటే మేము లాజిస్టిక్స్ ఏర్పాటు చేస్తాం. మీరు స్కూల్కి సుమారు 210, 300. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమరావతిలో సోమవారం ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలంటే ప్రధాన ప్రతిపక్షం ఉండాల్సిందేనన్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు. గవర్నర్ ప్రసంగాన్ని బాయ్కాట్ చేస్తూ సమావేశాల నుండి బయటకు వచ్చేసిన జగన్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు. ప్రతిపక్ష హోదా అనేది ముఖ్యమంత్రి, స్పీకర్ ఇస్తే తీసుకునేది కాదు వివరించిన ఏపీ డిప్యూటీ స్పీకర్. రాష్ట్రంలో 2వ అతిపెద్ద పార్టీ జనసేనాని, మా పార్టీకి వచ్చిన సీట్లు కూడా వైసీపీకి రాలేదని ఎద్దేవా చేసిన పవన్ కళ్యాణ్. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో పలు విభాగాలను తనిఖీ చేసిన కాకినాడ జిల్లా కలెక్టర్. డిజిటల్ పేమెంట్ విషయంలో ఉన్న సాంకేతికత సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశించిన షణ్ముఖం సగిలి. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.